ఒక ఆనవాయితీ ఉంది. వాక్యానికి ముందు మోకాళ్ళేసి వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. నన్ను చూడొద్దు, నాలో ఉన్న దేవుని చూడండి. ఇప్పుడు వాక్యం శ్రద్ధగా విని మీ బ్రతుకులు బాగు చేసుకుని ప్రపంచానికి ఆశీర్వాదంగా మారండి. వాక్యమైన దేవా, సూటిగా నాతో మాతో మీరు మాట్లాడమని, ఉదక స్నానం చేయించమని, ఈ నీచుని అలుపుని చెడిపోయినోడిని సిలువ చాటున 100% మరుగు చేసి మీకు అభిషేకంతో మాటతో నన్ను నింపి మీ మాట నా నోట ఉంచి మీ ప్రజలకి నాకు కావాల్సిన వర్తమానం మీరే అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడవేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఎంతమంది బాప్తిసం పొందారు? చేతులు ఎత్తండి. ఎంతమంది పాటలు పాడుతూ ఉంటారు మీరు? దేవుని పాటలు. బైబిల్ ఎంతమంది చదువుతారు? పరిచర్య ఎంతమంది చేస్తున్నారు? ఏదో పరిచర్య, వంట చేసే పరిచర్య ఎంతమంది చేస్తున్నారు? కానుకలు ఎంతమంది ఇస్తున్నారు? ఎంతో కొంత, మినిమం ₹1. 10 రూపాయలు ఉన్నాయా? లేవు కదా. దైవజనులకి ఎంతమంది సహకరిస్తున్నారు? ఏదో రకంగా మంచినీళ్ళు ఇచ్చినా కూడా. ఎంతమంది భక్తి చేస్తున్నారు? ఓవరాల్గా ఏదో రూపంలో. భక్తి చేయట్లేదా? మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? భక్తి ఉంటేనే ఇక్కడ కూర్చుంటారు, లేకపోతే సినిమా హాల్లో కూర్చునేవాళ్ళు కదా. ఈరోజు మూల వాక్యం, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? చాలా ప్రాముఖ్యమైన సందేశం. సరదాగా చెప్పడానికి ఇక్కడ రాలేదు. కొన్ని రోజుల నుంచి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రాత్రి కూడా ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ వచ్చాను. రాత్రి నేనే దగ్గరుండి కంప్యూటర్ దగ్గర టైప్ చేసుకొని రాత్రి 12 అయింది మీకోసం అమూల్యమైన సందేశం మీకు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో నిస్వార్థంగా దేవుని సేవకునిగా మీకోసం సిద్ధపరిచి తీసుకొచ్చిన ఆత్మీయ ఆహారం. ప్రశ్న: ఎంతమంది దేవుణ్ణి, యేసు ప్రభు వారిని, ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒకసారి. మీరంటారు, ప్రేమించకుండానే ప్రార్థన చేస్తామా, ప్రేమించకుండానే కానుకిస్తామా, ప్రేమించకుండానే పాటలు పాడతామా, ప్రేమించకుండానే బైబిల్ చదువుతామా, ప్రేమించకుండానే పరిచయం చేస్తున్నామా, ప్రేమించకుండానే మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామా, ప్రేమించకుండానే డ్రైవింగ్ చేస్తున్నామా సేవకుల బళ్ళు అని మీరంటారు. కాదు అని చెప్పను కానీ అవునా కాదా అన్నది ప్రేమిస్తున్నా లేదా పరీక్షించుకోండి. ఇప్పుడు నేనేం మిమ్మల్ని ప్రేమించట్లేదు అంటలా. వాక్యపు వెలుగులో మీరు ఎలా ఉన్నారు? అసలు ముందు ప్రేమించడం అంటే ఏంటి? ఈ లోకపు ప్రేమనే ఈ లోకస్తులు రకరకాల డెఫినేషన్స్ ఇస్తారు. ఒకే రీతిగా ఎవడో అండవు. లోక ప్రేమ, దైవిక ప్రేమ కాదు నేను చెప్పేది. దానికే క్లారిటీ లేనప్పుడు దైవికమైన ప్రేమ ఇది ఇంకా టఫ్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు పప్పులో కాలేయద్దని అపార్థం చేసుకోవద్దు, లేదా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. కొంచెం క్లారిటీ తెచ్చుకోండి ఈరోజు వాక్యం ద్వారా. సేవకులైన విశ్వాసులైన రోజు మన ఇంటికి పాలోడొచ్చి రోజు మనల్ని చూస్తూ నవ్వుతూ పాలు పోసినంత మాత్రం ఆడ మనల్ని ప్రేమించినట్ట చెప్పాలి. ఆడ మనల్ని ప్రేమించినట్ట. మనం రోజు ఉద్యోగంలో, బిజినెస్లో కొంతమందితో రోజు గంట సేపు మాట్లాడతాం ఏదో రీతిగా. ప్రేమించినట్ట అంటే కొంచెం బండి లోతుగా తీసుకెళ్ళాలి. అది ప్రేమించడం కాదు. రోజువారి జీవితంలో మనం మాట్లాడుతూ ఉంటాం, అనేక మంది కలుస్తాం, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటాం, కొన్నిసార్లు గంటలు జర్నీ చేస్తాం. అయినంత మాత్రాన ప్రేమించినట్లు కాదు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో లేదో ఒక్కసారి ఈరోజు ఈ వాక్యం ద్వారా పరీక్షించుకోండి. 1 యోహాను 4:19 చూద్దాం ఒకసారి. ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనం ప్రేమించున్నాము. ఆయన అంటే ఎవరు? పక్కిండి ఆయన చెప్పాలి. యేసు ప్రభువారైనా? దేవుడైన యేసయ్య మనల్ని మొదట ప్రేమించారు. ఫస్ట్ ఎవరు ప్రేమించారు? అరే ఫస్ట్ నేను ప్రేమించాను. ఏమే నేను ఫస్ట్ ప్రేమించాను. భార్యాభర్తలు కొట్టుసేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇద్దరు ప్రేమించుకుంటారు, అది వేరే విషయం. కానీ నేను ఫస్ట్ అని వస్తారు. తర్వాత కొట్టేది కూడా వాళ్ళే. నేను ఫస్ట్ ప్రేమించాను కాబట్టి నేనే ఫస్ట్ కొడతానని అధికారంతో, అర్హతతో కొడతా ఉంటారు కొంతమంది. లవ్ మ్యారేజ్ చేసుకుని తర్వాత కొట్టుకుంటూ ఉంటారు. రక్తపాతం, 4వ ప్రపంచ యుద్ధం వీళ్ళ ఇంట్లో వచ్చిందా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ లవ్ మ్యారేజ్. అందుకనే లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు దేవుడి ప్రకారం, బైబిల్ ప్రకారం. తర్వాత దేహశుద్ధి జరిగిద్ది లవ్ మ్యారేజ్ జరిగితే. ఈరోజు భర్త భార్య కాదు, ఎవరి దేహమైనా ఎవరైనా చేసుకోవచ్చు, అది పెద్ద విషయమే కాదు. అది ఈ రోజులో వాడితే మొగును కొట్టడం. నేను నా చిన్నప్పుడు ఎప్పుడు లేదు, కానీ ఈ మధ్య మాత్రం తెగ అంటున్నాను. చాలా వింత అని వినాల్సిన పరిస్థితి వస్తుంది. మొగుడు ఏ విధంగా దేహశుద్ధి చేస్తున్నాడు, భార్య కూడా నేను తక్కువ తిన్నాను, మన ఇద్దరం సమానం, క్రీస్తున్నది ఏ భేదం లేదు. కొట్టుడు చెప్పుకోలేక చచ్చిపోతున్నారు మగవాళ్ళు. ఎవరు తీసుకున్న గుంటలో వాళ్ళే పడుతున్నారు. దేవుడు మనల్ని ప్రేమించెను శాశ్వతమైన ప్రేమతో. మన దేవుడు, మన తండ్రి, పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించారు. మొదట ఆయనే మనల్ని ప్రేమించారు, కానీ మనం అసలు ఆయన వైపు ఎప్పుడు చూడలా.
ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? అయితే ఈరోజు ప్రశ్న, తిరిగి మనం ప్రేమిస్తున్నామా? తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఇది ఈరోజు ప్రశ్న ఏంటంటే, నిన్ను ప్రేమించే దేవుణ్ణి, నిన్ను ప్రేమించి నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన నీ దేవుణ్ణి, నీ తండ్రిని నువ్వు తిరిగి ప్రేమిస్తున్నావా లేదా? అది ఈరోజు పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని పిల్లరా, ప్రపంచంలో చాలామంది ముఖ్యంగా ఈ విషయం అంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని బల్ల గుద్దేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు దేవుణ్ణి ప్రేమించట్లేదు. వాళ్ళందరూ భయంకరమైన భ్రమలో ఉన్నారు. భ్రమ అంటే కంపెనీలో ఉన్నారు వాళ్ళు. ఎగ్జాంపుల్, వీళ్ళ దగ్గరికి ఎవడైనా ఒకడొచ్చి ఉద్యోగం చేస్తున్నాను, నేను పెద్ద ఉద్యోగం సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అన్నాడు అనుకో, శాలరీ చూపించు అంటే శాలరీ ఇవ్వట్లా, ఊరినే చేయమంటున్నారు నన్ను అంటే ఏం చేస్తారు మీరు? దగ్గర తప్పేలా ఉందనుకో, తెప్పేలా పెట్టి కొడతారు. మరి నిజంగానే ఉద్యోగం చేస్తే శాలరీ ఏది, ప్రూఫ్ ఏది మాకు అంటారు లేదా? ఇంకోటి వచ్చి, నేను ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యాను, దేంట్లో ఎగ్జామ్ రాయటానిక నాకు హాల్ టికెట్ వచ్చింది. నువ్వు సెలెక్ట్ అయ్యావా? ఐఏఎస్ అయ్యావా లేదా? ఎగ్జామ్ రాశాను, కొత్త పెన్ను తీసుకున్నాను, హాల్ టికెట్ ప్రేయర్ చేయించుకున్నాను, మడత పెట్టలేదు, ఇస్త్రీ పెట్టి చేసి ఇవన్నీ వద్దు. రిజల్ట్ వచ్చిందా రాలేదా? మనల్ని మనం పరీక్షించుకోవాలి భక్తిలో ఖచ్చితంగా. లేకపోతే మనం పడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నేను గత 9 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. బచ్చా సేవకుడినే, తర్వాత తెలుస్తుంది బచ్చాగాడనో లేదో ఒక గంట తర్వాత. సీనియారిటీ కాదు కావాల్సింది. కాబట్టి ఈరోజు నేను దైవజనుడిగా మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, మీరు నిజంగా దేవుని ప్రేమిస్తే సూపర్ అండి, మీకంటే అదృష్టవంతులు భూమి మీద పరలోకంలో కూడా ఎవరు లేరు. ఒకవేళ మీరు భ్రమలో ఉంటే ఈరోజు మార్చుకోండి. ఒకవేళ ఉంటే అదే వద్దు. ఒకవేళ నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నీకేం జరిగిద్దో ఒక 2 వచనాలు చూపిస్తా చూడండి ఫాస్ట్గా. కీర్తనలు 91, 14, 15, 16. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. మనం సామాన్యంగా చేసే పొరపాటు ఏంటో తెలుసా? సగం ముక్కలు చదువుతాం బైబిల్లో, సగం వచనాలు, సగం మనకి ఇష్టమైన పాయింట్లు ఏరుకుంటూ ఉంటాం. అలా చేయకూడదు. ఇక్కడ స్టార్టింగ్ ఏముంది తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక, కాబట్టి నేను తప్పిస్తా, ఘనపరుస్తా, ఉత్తరమిస్తా, తోడై ఉంటా, గొప్ప చేస్తా, తృప్తిపరుస్తా, రక్షణ కలుగు చేస్తా. ఇవన్నీ ఎవరికి చెప్పాలి? ఓన్లీ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి మాత్రమే దేవుడిచ్చే ఆధిక్యతలో, ఫెసిలిటీసో, కృపో, ఆశీర్వాదం మీరు ఏదన్నా అనుకోండి. ఎవరికివి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక ఇవన్నీ ఇస్తున్నా నేను. అంటే కండిషన్ అప్లైయా లేదా? ప్రేమిస్తేనా అందరికీనా? దేవుని ప్రేమించే వారికి అందరికీనా? ప్రార్థన చేసే వాళ్ళకా దేవుని ప్రేమించే వాళ్ళకా? కానుకలు ఇచ్చేవారికా దేవుని ప్రేమించే వాళ్ళకా? పరిచర్య చేసే వాళ్ళకా దేవుని ప్రేమించే వాళ్ళకా? ఇవన్నీ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి జీవితంలో కనబడతాయి. మరి మీ జీవితంలో కనబడుతున్నాయా? పరీక్షించుకోండి. నేను మీకు బైబిల్లో ఒక 5గురిని చూపిస్తా. పాత నిబంధనలో 3 వ్యక్తులు, కొత్త నిబంధనలో ఒక 2 చూపిస్తా. 5 వ్యక్తులను చూపిస్తా. ఒక్కొక్క వ్యక్తిలోంచి 2 పాయింట్లు చూపిస్తా. ఎంతమంది చూపిస్తాను? ఎక్కడెక్కడ? 5 వ్యక్తులను చూపిస్తా. వీళ్ళు ప్రేమించారు దేవుణ్ణి. అది ఏ రకంగా ప్రేమించారో కూడా చూపిస్తా. మనల్ని మనం ఈ 5 వ్యక్తుల ద్వారా, ఈ 10 పాయింట్ల ద్వారా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ 10 మీలో ఉన్నాయనుకోండి, సూపర్ అండి, మీరు 2 లోకాల్లో, భూలోకంలో, పరలోకంలో మీరు గొప్పలు అయిపోతారు. లేవు అనుకోండి, పరదేశులము మేము అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. దేవుళ్ళో మీకు ఒక కోణం తెలుసు, దేవుళ్ళో 2వ కోణం తెలియదు. పరలోకానికి ఎవరిని పడితే వాడిని దేవుడు తీసుకోరు, ఎట్టి పరిస్థితుల్లో గ్యారంటీ చెప్పగలను. పరలోకానికి దేవుడు తనని ప్రేమించే వాళ్ళని మాత్రమే తీసుకెళ్తారు. ఇది అన్యాయమా? మోసమా? నీ బెడ్రూమ్లోకి ఎవరిని పడతాను తీసుకెళ్ళిపోతావా? అడుక్కునేవాడు రాగానే బాబు లోపలికి బెడ్రూమ్లో కూర్చో, 1 రూపాయి ఎత్త నీకు అంటావా? చెప్పాలి.
బాగా ఆప్తులు, ప్రాణ స్నేహితులు, నీకు ఇష్టమైన వ్యక్తులను మాత్రమే బెడ్రూమ్లో తీసుకెళ్తాం, చూపిస్తాను. అవునా? దేవుడు కూడా తనకిష్టమైన ఆయన్ని నిజంగా ప్రేమించే వ్యక్తుల్ని మాత్రమే చెయ్యి పట్టుకుని పరలోకం తీసుకెళ్ళిపోతారు. నువ్వు ఇక్కడ వేస్ట్, ఈ లోకం వేస్ట్, నీకు నా లోకంలో నాతో పాటు ఉండి యుగ యుగాలు మనం కలిసి జీవిద్దాం అని దేవుడు ఇన్విటేషన్ లెటర్ పంపిస్తారు నీకు. కాబట్టి ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు. మ్యాక్సిమం సేవకులందరికీ నాతో సహా కొంచెం ఉంటుంది. ఏమనుకో, మాకు అన్నీ వచ్చు, మాకు అన్నీ తెలుసు, దానివల్ల ఎదగలేము మనం. తెలుసా? నాకు బాగా నచ్చిన వాక్యాన్ని మనం వేరే వాళ్ళ వాక్యం, మీరు వేరే వాళ్ళ వాక్యం వింటారా? మీరు చెప్పేది వాక్యం మరి ఎవడైనా వినాలి. జీవితం బతుకున్నంత వరకు నేర్చుకోవాలి. అది నిజమైన దేనత్వం అంటే. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, అందరూ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, మోకాళ్ళు వేసాను, సేవకులు కూడా ఒక్కసారి పరీక్షించుకుంటే నాకు వచ్చే లాభ నష్టాలు ఏముంటాయి? మీరు వింటే ఏంటి, నాకు వినకపోతే నాకేంటి? కాతే ఒక దేవుణ్ణి బట్టి ఒక ప్రేమ, దేవుణ్ణి బట్టి మన మధ్యలో ఒక బంధం దేవుడు ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు అందరూ నా కుటుంబ సభ్యులు కాబట్టి, క్రీస్తు కుటుంబం మనందరం కాబట్టి శ్రద్ధగా విని తర్వాత నాకు చెప్పండి, మీరు నిజంగా ప్రేమిస్తున్నారా లేదా? ఈ వాక్యపు వెలుగులోంచి మీరు తెలుసుకొని, చెక్ చేసుకొని, పరీక్షించుకొని, సేవకులైనా విశ్వాసులైనా ఎండింగ్లో ఒక స్టేట్మెంట్ ఉండి దయచేసి అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. మీకోసం, మీ ప్రేమతో, మీ సహోదరుడుగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, పెద్ద వయసు వాళ్ళు అయితే ఒక బిడ్డగా చెప్తున్నాను, అడుక్కున్నాను అనుకోండి. దయచేసి చూద్దాం. ఫస్ట్ వ్యక్తిని చూపిస్తాను మీకు బైబిల్లో. పాత నిబంధన ఆదికాండం 41, 50, 51, 52. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన ఫొతీఫర కుమార్తెగు అసేనతో అతనికి వారిని కన్నెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. యోసేపు యొక్క కృతజ్ఞత ఇక్కడ కనబడుతున్నాడు. యోసేపు పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలను కన్నాడు, 2 మగపిల్లలే. ఫస్ట్ కొడుకు ఏం పేరు పెట్టాడండి? ఎందుకు పెట్టాడు? దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోవునట్లు చేశాను అని చెప్పి ఒక పేరు పెట్టాడు. రెండో పేరు, దానికి అర్థం, నాకు బాధ కలిగిన దేశమందు, శత్రువుల దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి చేశారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే, ఆ తర్వాత చుట్టాలు వచ్చిన, రేపొద్దున యాకోబు వచ్చిన, అరే యోసేపు, డాడీ నీ కొడుకులు ఏం పేరు పెట్టావు? డాడీ ఇది పేరు మనిషి, డాడీ ఇది పేరు మీరన్నట్టే. దాని అర్థం ఏంట్రా? ఇదిగో ఇలాగా నా బాధ అంతా తీస్తారు, నా హృదయం చాలా పులకించుకో. ఈరోజు క్రైస్తవుల పిల్లల పేర్లు అర్థం పద్ధం లేని పేర్లు, చండాల పేర్లు, లోకంలో మా పిల్లలు ఎవరికి పెట్టిన పేర్లు కావాలి. కృతజ్ఞత ఏదండి దేవుని పట్ల. నేను మర్చిపోలేనది, కొన్ని సంవత్సరాల కిందట జరిగిన సన్నివేశం. విజయవాడలో కారులో నేను వెళ్తున్నాను ఒక ప్రాంతానికి, బందర్ రోడ్డు అది. కారులో వెళ్తూ ఉండగా నాలోంచి దేవుడు మాట్లాడుతున్నారు స్వరంతో. లోపల నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్లు నాకు తెలుస్తుంది దేవుడు. అటువైపు ఇటువైపు బందర్ రోడ్ అంతా భయంకరంగా షాప్స్ ఉంటాయి, చాలా కాస్ట్లీ షాప్స్. చివరిలో బందర్ రోడ్ ఎండింగ్లో దేవుడు నన్ను అడిగిన ప్రశ్న, నానా అని పిలిచారు, చెప్పండి ప్రభువా, ఇటువైపు షాప్స్లో ఒక్క పేరు కూడా నాది లేదేంటి నాన్న? ఒక్క పేరు కూడా నా ప్రజలు నా పేరు పెట్టుకోలేదేంటి నాన్న? చాలా వేదన వచ్చిందండి. ఇప్పటికీ జరిగి కొన్ని సంవత్సరాలైంది. నా దేవుడు నన్ను అడిగి కొన్ని సంవత్సరాలైంది, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన బాధ నాకు అర్థం అవుద్ది. నాన్న వీళ్ళందరికీ నేను ఇంత ఆశీర్వదించాను కదా, వీళ్ళలో నా ప్రజలు కూడా ఉన్నారు కదా, ఒక్కళ్ళు కూడా నా పేరు పెట్టుకోలేదండి నాన్న. గుండె ముక్కలు అయిపోయింది. యోసేపుని బట్టి దేవుడు ఎంత ఆనందించుకుంటారండి. మీకు అర్థమవుతుందా? యోసేపు చెరసాలకు వెళ్ళాడు అన్యాయంగా, యోసేపు అమ్మబడ్డాడు అన్యాయంగా, బానిస అయిపోయాడు అన్యాయంగా, భిక్ష వేస్తే తినే పరిస్థితి వచ్చేసింది. సొంత అన్నలు అమ్మేశారు, చెయ్యని నేరానికి ఓసలు లెక్క పెట్టాడు. కానీ ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసా యోసేపు? నేను కష్టపడ్డాను అంటలేదండి, నేను శ్రమ పడ్డానంటలా,
అసలు తన పేరు మాట్లాడట్లా, తన కష్టాన్ని గుర్తించట్లేదు, తన కష్టాన్ని హైలైట్ చేయట్లేదు. ఈ 2 లైన్లో ఏమంటాడు తెలుసా? నా దేవుడు నా శ్రమ అంతా తీసేశారు, నా దేవుడు నా బాధ తొలగించారు, నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అని గుండె కొట్టుకుంటున్నాడు. యోసేపు గుండె కొట్టుకుంటుంది దేవుణ్ణి బట్టి, దేవుడు చేసిన సహాయాన్ని బట్టి. అదే నువ్వేం చేస్తావు తెలుసా? 3 నెలలు కష్టపడితే ఇంకా హై రేంజ్లో టాప్ లేపేలాగా నేను ఎంత కష్టపడ్డానో మీకేం తెలుసు? దేవుని రాజ్యం కోసం ఎండల్లోకి వెళ్ళిపోయా, నేను వర్షంలోకి వెళ్ళిపోయా, నేను తడిశాను అని రభస్సేస్తావు. కానీ యోసేపు మాత్రం ఒక్క మాట కూడా తన కష్టాన్ని ఎత్తలేదు. ఆ లైన్లో, ఆ సందర్భంలో అసలు తన గురించి ఏం కష్టపడినట్లు, ఏ ప్రయాస లేనట్లు, ఏ భక్తి చేయనట్లు దేవుణ్ణి మాత్రమే హైలైట్ చేస్తున్నాడండి. అది దేవుని పట్ల కృతజ్ఞత అంటే. యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడండి. మరి నువ్వు దేవుని పట్ల ఉన్నావా? ఉన్నానని చెప్పేస్తావు నువ్వు, నీ ఇష్టం. యోసేపు క్రియల్లో చూపిస్తున్నాడు దేవుణ్ణి ప్రేమించినట్టు. ఓరోజు ఫరో ఎదుట నుంచున్నాడు. ఫరో ఎదుట నుంచున్నప్పుడు ఫరో అడుగుతున్నాడు, ఏమయ్యా నీ గురించి ఇలా గొప్పగా చెప్తున్నారు, నువ్వేదో దర్శనాలకి భావం చెప్తావంట. నేను కాదు నా దేవుడు చెప్తాడు. నేను కాదు. దేవుడిచ్చిన తలాంతును బట్టి ఏమాత్రం గర్వపడట్లా యోసేపు. దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడు చేసిన దేనిని బట్టి తనను తాను హెచ్చించుకోవట్లేదు. కానీ ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రతిసారి తన జీవితకాలం అంతా దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాడండి. కృతజ్ఞత కలిగి జీవించాడు. మరి మీ పరిస్థితి ఏంటి? నిజమైన కృతజ్ఞత అంటే ఏంటో తెలుసా మీకు? అసలు ఎప్పుడో బైబిల్ చదివారా? ఒక వ్యక్తి నిజంగా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడని ఎలాగా మనం కంపేర్ చేసుకోగలం, ఎలా పోల్చుకోగలం, ఎలా చెక్ చేసుకోగలం? ఒక వచనం చూపిస్తాం, మీరు షాక్ అవుతారు. ప్రకటన 4:10-11. ఆ 24 పెద్దలు సింహాసనమందుండు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసిరి. నిజమైన కృతజ్ఞత అంటే స్తుతి స్తోత్రం కాదండి బాబు. నీకు దేవుడిచ్చిన భౌతికమైనవైనా ఆత్మీయమైనవైనా అన్ని ఆధిక్యతల్ని దేవుని పాదాల కింద పెట్టి, ఎక్కడా? దేవుని పాదాల ఎదుట పెట్టి 24 పెద్దలు ఏం చేశారో తెలుసా? తమ కిరీటాల్ని, కిరీటం అంటే ఆధిక్యత, కిరీటం అంటే ఘనత, కిరీటం అంటే మామూలు విషయం కాదు, అందరికీ వచ్చేవి కాదు కిరీటాలు. అవునా కదా? ఎక్కడ పడేశారు? దేవుని పాదాల ఎదుట కిరీటాలు పడేసి, మహాప్రభు మేము అల్పులం, మీరిస్తే కిరీటం తీసుకున్నాం, మేము దాసులం, మీరే పూజనీయులు, మీరే అర్హులు, మీరే మహిమకు ఘనతకు అర్హులని. కృతజ్ఞత అంటే అది. ఈరోజు దేవుడి కంటే నీకు ఉద్యోగం ఎక్కువ, దేవుడి కంటే పిల్లలు ఎక్కువ, నీకు దేవుడి కంటే సేవ ఎక్కువ కొంతమందికి, దేవుడి కంటే డబ్బు, దేవుడి కంటే వస్తువులు, దేవుడి కంటే బంధువుల్ని ప్రేమించే మీరా దేవుణ్ణి ప్రేమించేది? మీరా? దేవుడా ఉద్యోగం, ఫిల్టరు, ఆదివారం ఎన్నిసార్లు ఎగ్గొట్టేశారు? ఎన్నిసార్లు దేవుడి కంటే మనుషులకు ఎక్కువ ప్రాధాన్యత, మొగుడికి ప్రాధాన్యత. మొగుడికి ఇచ్చినా తప్పే, నాకంటే ఎవరినైనా, చివరికి తల్లినైనను, తండ్రినైనను, భర్తనైనను, భార్యనైనా. అది క్రియల్లో చూపించేవాడు ఎవడున్నాడు ఈ రోజుల్లో? నిజంగా దేవుడు అంటే ఇష్టమైతే, నిజంగా దేవుని పట్ల ఎవరికైనా ప్రేమ ఉంటే అన్నిటినీ నథింగ్ చేసేసుకుంటారు, అన్నిటినీ దేవుడు కాళ్ళ కింద పెడతారు, నిత్యము దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. మరి మీరు ఎలా ఉన్నారో మీరే పరీక్షించుకోండి, నాకు సంబంధం లేదు. ఈ యోసేపులో 2వ వ్యక్తిత్వం చూద్దాం. ఆదికాండం 45:1. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలకు పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. ఎవరి ఎదుట ఏడుస్తున్నాడు? జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు ఎదుట. ఎవరిని చూసి, రండి నా తమ్ముళ్ళారా, నా అన్నలారా, రండి నా కౌగిట్లోకి రండి, మనందరం కలిసి ఎంతకాలం? ఏది పగ? ఏది
చేసిన మోసం గుండెల్లో లేదు, హృదయంలో యోసేపు గుండెల్లో లేదు. అన్నీ మర్చిపోయి వాళ్ళని ఏదో ఏవి తప్పు చేయనోళ్ళని చూసినట్టు చూస్తూ, వాళ్ళని చూసి, నాన్నలారా ఆకలికి ఇబ్బంది పడుతున్నారా, మీరు ధాన్యం కోసం వచ్చారా, మీరు నా తండ్రి పిల్లలరా, మీరందరూ నా వాళ్ళు అని ఏడుస్తున్నాడండి. క్షమాగుణం కలిగినోడండి యోసేపు. క్షమాగుణం. యోసేపు వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలుసా? ఎవరి వ్యక్తిత్వం తెలుసా? అది దేవుని వ్యక్తిత్వం అండి యోసేపుది. దేవుని లక్షణం చూడండి ఒకసారి, ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మనం ఎవరి పోలిక, ఎవరి స్వరూపం? మరి నీలో ఏంటి సాతాన్ లక్షణాలు ఉన్నాయి? మనలో మనమాట అలా అనకూడదు. ఎవరి లక్షణాలు ఉండాలి, ఎవరి లక్షణాలు ఉన్నాయి? మరి ఈ పర్టికులర్గా ఈ లక్షణం గురించి మాట్లాడదాం. మోసం చేసిన వాళ్ళు దగ్గరకు వచ్చారు, చేతికి అందారు. ఆ రోజు ఏడుస్తున్నాడు, అరే అన్నలరా మీ కాళ్ళు పట్టుకుంటారా, అరే తండ్రికి దూరం చేయొద్దురా, మీరు ఏం చెప్తే చేస్తా, ఈరోజు నుంచి బానిసలాగా ఉంటా, నన్ను అమ్మేద్దురా అని ఏడ్చాడు ఒకప్పుడు. ఈరోజు ఏడిపించిన వాళ్ళు ఎదురుగుండా కనబడితే కాళ్ళరు పట్టుకొని రండిరా చెప్తాం మీ పని, అరే వీళ్ళందరినీ చెరసాల్లో వేసి రోజు 100 కొరడా దెబ్బలు కొట్టండి అని అధికారంలో ఉన్నాడండి. ప్రైమ్ మినిస్టర్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అండి. ఫరో తర్వాత రెండో ఫరో అండి. ఒక్క మాట తిట్టలేదండి, ఒక్క మాట కూడా అనలేదు. అనలారా ఏడవద్దురా, అయిపోయింది కదరా, ఏదో ఎప్పుడు కాదురా, ఎప్పుడో జరిగిపోయింది. ఏం మనసు అండి అది? ఎవరితో సహవాసం చేస్తున్నావు నువ్వు? నిజంగా దేవునితో సహవాసం చేస్తే ఈ పాటికి దేవుని లక్షణాలు నీలో రావాలి కదా. క్షమిస్తున్నావు అందరినీ? కట్టుకున్న మొగుడిని రోడ్డు మీద లాగుతావు. మొగుడు ఒక మాట చనువుతూ అన్నాడు అనుకో, పీక్కుని చచ్చిపోతారు ఆడవాళ్ళు, క్రైస్తవ స్త్రీలు. నువ్వు ఒక క్రైస్తవురాలివి, నువ్వు ఒక క్రైస్తవుడివి. క్షమాగుణం ఉండదు. పరలోక ప్రార్థనలో దేవుడు స్పష్టంగా చెప్పారు, అరే నేను ముందు చెప్తున్నాను, మీరందరూ నాకు శత్రువులు రా. ఒకప్పుడు నేను నా రక్తం చేత మిమ్మల్ని మళ్ళీ నా వైపు తిప్పుకున్నాను. మీరు చేసిన దానికి అగ్నిగుండాలను తోసేయాలి, కానీ ఒక అవకాశం ఇద్దామని నేనే దిగొచ్చి మిమ్మల్ని మళ్ళీ నా వైపు తిప్పుకున్నా. కానీ ఒక కండిషన్ రా, మీరు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమిస్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తా. నేను మీ పాపాలన్నింటినీ క్షమించేయాలంటే మీరేం చేయాలి తెలుసా? మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళందరినీ మీరు క్షమించేయాలి. అంతేకాదురా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు నిజంగా మీరు నా పిల్లలైతే వాళ్ళని మీరు క్షమించడమే కాదు, వాళ్ళని ప్రేమించాలిరా. వాళ్ళని ప్రేమించాలి. పగతో, ప్రతీకారంతో ఈరోజు బంధువుల్లో, కుటుంబాల్లో, కుటుంబ సభ్యుల్లో అక్క చెల్లెలకి పడదో, తండ్రి పిల్లలకి పడదో, అన్న చెల్లెలకి పడదో, భార్యాభర్తలకి పడదో. పొద్దున్న లేసిన నుంచి ప్రార్థన, బైబులు, ఆరాధన, ఆర్భాటం. ఎందుకండి ఇదంతా? చెప్పండి. నీ కుటుంబ సభ్యుల్ని క్షమించుకోలేవు, రోడ్డు మీద లాగేస్తావు. నీ చర్చిలో విశ్వాసులు క్షమించలేవు. క్షమించడమే నువ్వు అవ్వకపోతే వాళ్ళకి మేలు ఎలా చేస్తావు? యోసేపు వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలుసా? వాళ్ళని క్షమించి ఫరో దగ్గర తీసుకెళ్ళి, వీళ్ళందరూ నా అన్నలు, వీళ్ళకి మంచి మంచి ఇల్లు కట్టిస్తాను, మంచి మంచి భూములు ఇస్తాను, ఇచ్చుకో నీ ఇష్టం అనగానే ఎవరైతే యోసేపు జీవితం నాశనం అవడానికి కారణమయ్యారో వాళ్ళందరికీ బిల్డింగ్లు కట్టించాడండి మహానుభావుడు. వాళ్ళందరికీ మీలో దమ్ముంటే, ధైర్యం ఉంటే బైబిల్ పట్టుకుని ఇక్కడికి వచ్చి నన్ను మోసం చేసిన వాళ్ళని, నన్ను ఏడిపించిన వాళ్ళని, నన్ను రోడ్డు మీద లాగిన వాళ్ళని నేను పూర్తిగా క్షమించి వాళ్ళ కోసం దివారాత్రులు కన్నీళ్లు గారుస్తున్నా, బైబిల్ పట్టుకుని చెప్పగలను. వాళ్ళకి నేను మేలు చేస్తున్నాను, వాళ్ళ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమతో పలకరిస్తున్నాను. చెప్పండి, అప్పుడే మీరు దేవుని ప్రేమిస్తున్నట్టు. ద్వేషం పెరిగిపోయింది క్రైస్తవుల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో శత్రుత్వం పెరిగిపోయింది. ఒక సేవకుడు ఇంకొక సేవకుడు, వాడు ఆడ బచ్చా సేవకుడు ఈడా. ఇదే దేవుడు నేర్పించింది. దీన్ని దేవుణ్ణి ప్రేమించడం అంటారా? మరి నాకు తెలియదులేండి. మరి ఒకసారి ఆలోచించండి. ఈ 2 లక్షణాలు యోసేపులో. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి జీవితాంతం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. 2, దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుని లక్షణమైన క్షమాగుణం కలిగి జీవించాడు జీవితాంతం. కీర్తనలో 86:5, ప్రభువా మీరు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. మన దేవుడు ఎవరు? మన దేవుడు వ్యక్తిత్వం ఏంటి? ఎంతటి పాపినైనా ప్రభువా కనికరించండి అని ఆయన వైపు తిరిగితే వెంటనే ఆయన ఏం చేస్తారంట? నా బిడ్డ రా అని చెప్పి క్షమించి హక్కును చేర్చుకుంటారంట. మరి మీరెలా ఉన్నారు?
క్షమించే మనసుందా? దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారా? నేను ఈ సబ్జెక్ట్లో ఈ వ్యక్తి 5 వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అయిపోయింది. యోసేపు గురించి ఒక కంక్లూజన్ ఇస్తున్నా. యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి జీవితాంతం దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి జీవితాంతం క్షమించే మనస్సు కలిగి జీవించాడు కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశారో తెలుసా? శత్రువుల దేశంలో ఉన్న బానిసని ఈ యోసేపుని దేశం మొత్తానికి అధికారిగా చేసి ఆశీర్వాదంగా మార్చేశానండి. మామూలు వ్యక్తి, అడుక్కునే వ్యక్తి, బానిసకి ఎలా ఉంటుంది లైఫ్? కుక్క కంటే హీనంగా ఉంటుంది బానిస బ్రతుకు ఆ రోజుల్లో. ప్లేట్లోంచి ఇసురితే తీసుకోవాల్సిన వ్యక్తి లక్షల మంది ఆకలి తీర్చేవాడిగా నా దేవుడు మార్చేశారండి. ఎందుకని? ఇతడు చేసిన పనేంటి? ఇతడు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి, ఆ ప్రేమ దేవుడికి నచ్చింది కాబట్టి, ఆ ప్రేమ ద్వారా దేవుడు మురిసిపోయారు, పరవశించారు కాబట్టి ఇతన్ని ఇతన్ని గొప్ప చేస్తా. నువ్వు ఎలాంటి బానిసత్వంలో ఉన్నా, నీకు ఏ సపోర్టు లేకపోయినా, నువ్వు అనాథమైనా, నువ్వు ఒంటరివాడివైనా, నీకెవరూ లేకపోయినా ఏం పర్వాలా. యోసేపు కంటే నువ్వేం దారుణ స్థితిలో లేవు కదా. యోసేపు కంటే నువ్వేమి నీచ స్థితిలో బానిసత్వంలోకి వెళ్ళిపోలేదు. దేశంగా నువ్వేమన్నా పాకిస్తాన్కి వెళ్ళిపోయావా? లేదు కదా. ఒకవేళ నువ్వు నిజంగా ప్రేమించగలిగితే ఈ రోజు నుంచైనా దేవుణ్ణి, కొంతకాలం తర్వాత యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు గ్యారంటీగా. ఆయన నిన్నాడేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి ఫస్ట్ పాయింట్ అయిపోయింది. 5 పాయింట్లో ఒక వ్యక్తిని చూపించా. యోసేపులో ఉన్న ఆ 2 లక్షణాలు మీలో ఉన్నాయా పరీక్షించుకోండి. నాకేం చెప్పద్దు దయచేసి. రెండో వ్యక్తిలో చూపిస్తాను మీకు. యోబు గ్రంథం 1:1. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించినవాడు. యోబులో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? చెడుతనాన్ని విసర్జించేశాడంట. ఈ పదం మరి మీలో చాలామంది తెలియదు అనుకుంటా. విడిచిపెట్టడం వేరు, విసర్జించడం వేరు. విడిచిపెట్టడం వేరు, మానేయటం వేరు, విసర్జించడం ఇవన్నీ వేరే వేరే అనమాట. యోబు జీవితంలో చెడుతనానికి అస్సలు చోట్లేదు. చెడు మాటలు ఎండవు. యోబు చెడు పనులు చేయడు, చెడు తలంపులు రావు. యోబుకి చెడు ఆలోచనలు రావు. చెడుకు సంబంధించి ఏమి రావండి. ఎవరిచ్చారు ఈ స్టేట్మెంటు? తన డబ్బా తనే కొట్టుకున్నాడు. యోబు కోటీశ్వరుడు కాబట్టి 3 ముందు 3 వెనక డబ్బాలు కొట్టుకుంటూ మా యోబహో మా యోబహో చెడుతనాన్ని విసర్జించాడు. యోబహో యోబహో. చెప్పండి, ఎవరిచ్చారు స్టేట్మెంట్? సృష్టికర్త ఇచ్చిన స్టేట్మెంటు. భూమి మీద ఒక మనుష్యుడున్నాడు. అతడు చెడుతనాన్ని విసర్జించేశాడంట. అది చాలా హై రేంజ్ మాట. ప్రియదేవుని పిల్లరా, చెడుతనాన్ని పూర్తిగా విసర్జించేసాడానికి ఆ లైఫ్లో, ఆ జీవితంలో చెడుతనమే లేదంటే అసలు అది ఎలాగా ఇంత గొప్ప వ్యక్తిత్వం. నాకు చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అద్భుతంగా అనిపిస్తుంది. భక్తులని నిజంగా వాళ్ళ భక్తులండి. అయితే ఇది ఎవరి లక్షణం? కీర్తనలు 5:4 చూడండి ఒకసారి. ఎవరు మనస్సు ఇది? ఎవరు వ్యక్తిత్వం ఇది? నీవు దుష్టత్వంను చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, చోటు లేదు. ఇది ఇంకా క్లారిటీ వస్తుంది చూడండి. కీర్తనలు 97:10. యెహోవాను ప్రేమించు వారులారా, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనాన్ని అసహించుకోండి. చెడుతనాన్ని అసహించుకోండి. మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మీరేం చేయాలి? చెడుతనాన్ని అసహించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మీలో చెడుతనాన్ని అసహించుకుంటున్నారు? అనగానే వెంటనే నేను చెడు బట్టలు వెయ్యను, నేను చెడు, అన్ని కోణాల్లో చెప్పండి. ఒకసారి అడుక్కునేవాడిని ఏదో భిక్షం మీ యొక్క సహోదరుడిగా వేడుకున్నా, దయచేసి వెంటనే రెస్పాండ్ అవుతుంది. హృదయంలో వెంటనే నేను మంచోడిని అని ఆ ముద్ర తెచ్చుకోమాకండి దయచేసి. మీ జీవితంలో ఎటువంటి కోణంలో చెడు లేదా? అన్ని కోణాల్లో, అన్ని సబ్జెక్టులో పాస్ అయితే 10th పాస్ అయ్యారంటారా? ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి మిగతా అన్నింటిలో సెంట్కి సెంట్ వచ్చిందనుకో, దాన్ని ఏమంటారు? ఫెయిలే కదా. ఇప్పుడు నువ్వు చెడు మాటలు మాట్లాడవు, సోమరం, చెడు ఫోన్లు, చెడు బట్టలు వేయవు, ఓకే. చెడు తలంపులు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి, ఫెయిల్ అయిపోయినట్ట, పాస్ అయినట్ట. యోబు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎలాగ చెడుతనాన్ని అసహించుకున్నాడో, చెడుతనాన్ని ఎలాగైతే దూరంగా చిచే ఆయన యొద్ద చెడుతనానికి
చోటే లేదంటండి. ఆయన మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్. అన్ని వేళలా, అన్ని సమయాల్లో, అన్ని చోట్ల దేవుడు మంచివాడు, 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 మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా. మన దేవుడు మంచివాడు. నా దేవుడు. మరి మీ దేవుడు? ఆ గొంతుమాల చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నా దేవుడు మంచితనం, ఎందుకంటే ఆయన మంచితనం వల్ల బ్రతుకున్నాను కాబట్టి, ఆయన మంచితనం వల్ల ఈరోజు ఇది అనుభవిస్తున్నాను కాబట్టి నేను చెప్పకుండా, అరవకుండా, స్వరం ఎత్తి పాడకుండా ఉండలేకపోతున్నాను. చెప్పగలరా మీరు? మీ దేవుడు మంచోడా చెడ్డోడా? నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరు? గట్టిగా చెప్పండి. కాబట్టి మరి ఆయన సేవిస్తూ, రోజు ఆయన ఆరాధిస్తూ, మంచివాడా అని చప్పట్లు కొడుతూ నీలో చెడే ఉంటే నా దేవుడు గుండె వెళ్ళిపోద్దండి. నా దేవుడు కన్నీరు ఆగదు. నా బిడ్డ ఏంటి? నా అలాగా ఉండకుండా సాతాను పోలికతో చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు పద్ధతులు, చెడు బట్టలు, ఎవరినో తిట్టడం ఎందుకు? ఎరువు మా చెల్లిగే చెత్తపోద్ది. మీటింగ్ కన్వీనర్కి ఎరువు పెట్టామనుకోండి, సూపర్ ఉంటుంది. అప్పుడు నేను నిజంగా దైవజన్ అవుతా నా దేవుని దృష్టిలో. మా చెల్లికి 2 కూతుర్లు, నా తోడ పుట్టింది, ఒకే అమ్మకు పుట్టాం మేము. రెండో కూతురు నాకు సగం బట్టలు వేసింది, మోకాల వరకు. సిగ్గులేని బతుకు. పిల్లల్ని కంటాం, పంది గంటది, నువ్వు గంటావు. చిన్నపిల్ల కాదు అది, పెద్ద వయసు వచ్చింది. బట్టలు వేస్తూ నేర్పించింది. చెడుతనాన్ని ప్రేమించమాకండి, మీ పిల్లలు ఇంకా దారుణంగా తయారవుతారు. నువ్వు మొహమాటలు నేను సావకుండా. ఏంటండి అది? మన దేవుని పిల్లలు. మన మాట, మన పద్ధతి, మన ఆలోచన, మన బట్టలు, మన విధానం అన్నీ మంచిగా ఉండాలి. చెడును అసహించుకునేలాగా ఉండాలి. యోబు జీవితంలో ఎక్కడ చెడుకు స్థానం లేదంట, ఎక్కడ చెడుకు అవకాశం లేదంట. చెడు మాటలు వినడంట, చెడు మాటలు మాట్లాడడంట, చెడు ఆలోచనలు చేయడంట, చెడు ప్రవర్తన ఉండదంట. అది అన్ని కోణాల్లో పరీక్షించిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. యోబుకి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏది ఎక్కువ ఏలుబడి చేస్తుంది మీ జీవితంలో? పరీక్షించుకోండి ఒకసారి. నేను ఒక మాట చూపించి ముందు తీసుకెళ్తా. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో, భూమి మీద గొప్పదనియో, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు, వారి హృదయములోని తలంపుల యొక్క ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియో, ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు, యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఒకానొక రోజు జరిగిన సంఘటన. పరలోకమందున్న దేవుడు సింహాసనాసీనుడు ఎవరో భూమి మీద ఒక ఇష్టమైన తండ్రో తల్లో భార్యో పిల్లో చచ్చిపోతే సంతాపపడి ఏడుస్తారు చూసారా? అలా ఏడుస్తున్నారంట. దేవదూతలు గాబ్రియల్ కొంచెం క్లోజ్గా ఉంటాడుగా, ప్రభువా ఎందుకు ప్రభా ఏడుస్తున్నారు? ఏమైంది? ఎందుకు అంత ఏడుస్తున్నారేంటి? ఆ సంతాపపడి ఏడుస్తున్నారేంటి అని అడిగితే, అది చూడరా, ఆ భూమి మీద నరులను చూడరా, అరే నా స్వరూపం ఇచ్చారా, నా పోలికి ఇచ్చాను రా,
వాళ్ళు కూర్చుంటే చెడు, నుంచుంటే చెడు, వాళ్ళ మాటలు చెడు, వాళ్ళ పద్ధతి చెడు, వాళ్ళ ఆలోచనలు చెడు. వాడు ఊహ ఏంట్రా బాబు, అసలు ఇది నా కర్మ ఏంట్రా, ఎందుకు చేశానురా మానవుల్ని అసలు అని ఏడుస్తున్నాను. అప్పుడు ఏడ్చారంటే రక్తం కాచలా, ఇంకా ఇప్పుడు నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. రక్తం ఇచ్చి పూర్తిగా చెడుతనాన్ని అసహించుకుంటున్నావా? పూర్తిగా చెడుతనాన్ని విసర్జించేసావా యోబులాగా? చెడుకి దూరంగా ఉంటున్నావా? నేనెన్నో, నాకు ఇలాంటి మాట చెప్పమాకండి దయచేసి, వేరే వాళ్ళ మాటలు నాకు ఎందుకు చెప్తారు మీరు అని నువ్వు దేవుడు మెచ్చుకునేలాగా నీ భక్తి ఉందా, నీ ప్రవర్తన ఉందా అని అడుగుతున్నాను దైవజనుడిగా. పరీక్షించుకున్న ఒకసారి. దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి యోబు దేవుడు అసహించుకునే చెడుతనాన్ని అతను కూడా అసహించుకొని దేవుడి చేత శభాష్ అనిపించుకున్నాడు. రెండో పాయింట్ చూద్దాం, చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఇది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలోండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. దేవుడు నాకు అన్యాయం చేశారు అని ఒక్క మాట కూడా పలకలేదు యోబు. 10 మంది పిల్లలు చచ్చిపోయారు. నేటి క్రైస్తవం ఎలా ఉందో తెలుసా? సేవకులు, విశ్వాసులు మొహమాటం లేదు, అందరూ ఒకేలాగా 90%, 10% మంచోళ్ళు ఉన్నారు, సూపరు. మిగతా వాళ్ళంతా దేవుడి మీద పడి ఏడ్చే వాళ్ళే. ఏం దేవుడు అయ్యా బాబు, ఎంత భక్తి చేస్తే ఏం ప్రయోజనం, ఎన్ని మీటింగ్స్ పెడతాం ఏం ప్రయోజనం అయ్యా బాబు, ఏంటయ్యా నా బతుకేంటయ్యా, నువ్వు అన్యాయస్తుడు అయ్యా, అన్యులు బాగున్నారయ్యా, నాకంటే హిందువులు బాగున్నారయ్యా, నేను నీ బిడ్డనయ్యా, అనవసరంగా దేవుడిలోకి వచ్చానయ్యా అని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? చెప్పాలి. దేవుడు అన్యాయం చేస్తాడా? అది దేవుడికి అన్యాయం చేయడం వచ్చా? అప్పుడు ఆయన దేవుడు అవుతారా? కానీ ఈరోజు కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది బయటికి చెప్పరు. కొంతమంది మాటలతో చెప్తారు, కొంతమంది క్రియల్లో చూపిస్తారు. అక్క పదా మీటింగ్, ఏం మీటింగ్ అమ్మా, ఎందుకు? అయిపోయింది, నువ్వు దేవుడినే దూషించినట్టు. ఎందుకు ఎంత భక్తి చేసినా ఆయన ఏమైనా కరుణిస్తాడా? అయిపోయింది, దేవుని దూషించినట్టే. నువ్వు డైరెక్ట్గా దేవుని దూషించమంటే దేవుడు డాష్, దేవుడు డాష్ డాష్ అనక్కర్లా. నీ ప్రవర్తన ద్వారా, నీ విసుగు ద్వారా, నువ్వు ప్రార్థన మానేయటం ద్వారా అర్థమైపోతుంది నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు. నువ్వు కుక్క చావు చనిపోసి నిన్ను బ్రతికించి సిలువలో రక్తం కాచి ఆ రక్తం ధారపోసి నీకు సాతాను చేతిలో పోసి, వరే చావరా సావు, ఆ బిడ్డ నాకు ఇచ్చే అని నిన్ను సాతాను కౌగిట్లోంచి ఆయన కౌగిట్లో తీసుకున్న నీ దేవుణ్ణా నువ్వు దూషించేది? నీ దేవుణ్ణా నువ్వు ప్రశ్నించేది? నీ దేవుడు నా వేలెత్తి నువ్వేం దేవుడు అయ్యా, నాకేం చేసావయ్యా, ఇంతకాలం అయిందయ్యా, నా సేవ ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదయ్యా అని ఏలెత్తి చూపిస్తావా దేవుడి వైపు? అదే భక్తి. దాన్ని భక్తి అంటారా? అరే ఏలెత్తి చూపించి దేవుడి వైపు. అంత మహారోషం గల దేవుడు, నువ్వు బిడ్డ కాబట్టి కూరుకున్నారు, దేవదత్త పాపం చేస్తే తోసి పారేశారు, కాలితో తొక్కేశారు అంతే కిందకాడిని. నువ్వు ఆయన స్వరూపం కాబట్టి ఇంకా బతికి బయటపడ్డావు. నువ్వు నేను ఎటు చూసినా. మొన్నోసారి ఫోన్ కాల్ వచ్చింది వారం 10 రోజుల కిందట, ఎవరో అన్నోన్ నెంబర్. పాస్టర్ గారు అంది, ఒక లేడీ, సూలూరుపేట, చెన్నై పక్కన. చెప్పండి అమ్మా అన్న, నాకు ప్రార్థన చేయండి, నా కోసం నాకేం బాగాలేదన్న. ఏమైందన్న? మా అబ్బాయి ఎక్కడో ఉన్నాడు, నేను ఒక ఆడదాన్ని, నా కొడుకు నాకు దూరం వచ్చి నాకు సమస్య, అప్పులు తట్టుకోలేకపోతే భరించలేకపోతే. ఏం దేవుడు అండి, ఏం దేవుడు? 3 సంవత్సరాలైంది బాప్తిస్మం తీసుకొని, ఏం ప్రయోజనం లేదు, పాడు లేదు. పెచ్చదుట్లు తిడుతుందండి ఇండైరెక్ట్గా దేవుడిని. ఏం దేవుడు అండి? ఎన్ని కష్టపడ్డాను, ఎంత చేశాను తెలుసా? ఆదివారం పూట అన్నం వండుకొని పేదలకు పంచానండి. అయినా ఈ దేవుడు ఏం దేవుడు అండి? కఠినాత్ముడు. నా ముందు ఫోన్ చేసి, నేను ఎవరిని ఎందుకు చేసిన ఆవిడ ఫోను? ప్రార్థన చేయించుకుంటానికి ఓ పాస్టర్కి ఫోన్ చేసి అమ్మ నా బుద్ధి తిడుతుంది. ఎవరిని? నా దేవుణ్ణి. నా దేవుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి, అవునా సూపర్, ఎవరి దగ్గరికి రావాలి వాళ్ళ దగ్గరికి వచ్చావు, కరెక్ట్గా పంపించారు నా దేవుడు, సూపర్ అమ్మ అని చెప్పేసి. అమ్మ నీ బాధలో చాలా న్యాయం ఉంది నిజంగా, నీతో పాటు నేను కూడా చాప వేసుకుని కూర్చొని ఏడుద్దాం అనుకుంటున్నాను, కానీ చాప లేదు, మా దగ్గర అన్ని పట్టాలు ఉన్నాయి. నువ్వు ఓ పని చేయి, ఒక వాక్యం పంపిస్తాను, విని నాకు గంటలో ఫోన్ చేయి, నీకోసం పెద్ద ప్రార్థన చేస్తానన్న. ఒకే ఒక్క వాక్యం, గన్ షాట్. గంట తర్వాత ఫోన్ చేసిందిరా బా, పర్లేదు, కొత్త ఆవిడ కదా, చెప్పమ్మా అన్న. మొత్తం పాపాలన్నీ నేనే చేశాను బాబాయ్, మొత్తం నేనే తప్పు బాబాయ్, అట్లా ఉంటుంది మరి మన దేవుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది. కాబట్టి అజ్ఞానం అవ్వచ్చు, అవివేకం అవ్వచ్చు, నిజమైన బోధకులు లేకపోవచ్చు, నిజమైన సత్యం తెలియకపోవచ్చు, ఏదో కారణం. కానీ ఈరోజు ఎక్కువ మంది సేవకులు, విశ్వాసులు తెలియకుండానే దేవుని దూషిస్తున్నారు, తెలియకుండానే దేవుని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించచ్చా మనం? సృష్టికర్త వైపు వేలు చూపించచ్చా? ఏం దేవుడు అని విసుక్కోవచ్చా, సొనగచ్చా, గొనగచ్చా,
అలా చేసినప్పుడు ఇశ్రాయేలుని దేవుడు ఊరుకున్నారా? నా బంగారం అని బంగారం ముద్దిచ్చారా? చంపి పారేశారంతే. రోషం గల దేవుడు ఆయన. వీడు మా బాబాయ్ అనుకోండి, సంబంధం లేకుండా ఉంది. మీ వైట్ హెయిర్కి ఆడి బ్లాక్ హెయిర్కి సంబంధం ఏమైనా ఉందా? ఊరినే ఊహించుకుని ఊరినే నేను ఎగ్జాంపుల్ చెప్పా. ఇది బాబాయ్ గారు బాబాయ్ పొద్దున్నే మార్నింగ్ ఇది సాయంకాలం ఏంటి ఆపరేషనా? అమ్మో 10,000 కావాలి ఇప్పుడు. డన్. సాయంకాలం మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ 10,000 కావాలి బాబాయ్. పొద్దునే చేశాను, ఇప్పుడు పొద్దునే చేశాను, సాయంకాలం మీ బతుకులు అయ్యి అదే బతుకు నవ్వుకోండి. ఆయన కూడా నవ్వుకొని మీకు శ్రమ వచ్చినప్పుడు హా సామెతలలో 1వ అధ్యాయంలో నీకు శ్రమ వచ్చినప్పుడు నేను నవ్వుతాను. ఎందుకు తెలుసా? నువ్వు నన్ను దూషించావు, ప్రాణం పెట్టిన నన్నే నువ్వు తిడతావా? లోకసువార్త 23వ అధ్యాయం 39. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ని దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. దూషించుందా? ఒకడు ఆయనను దూషించుచు. చాలా ఇప్పుడు చూడండి, వేలాడబడిన నేరస్తులు మీకు తెలిసిందే. కాలం ఒకసారి మీకు కనెక్ట్ చేసుకోండి అమ్మా. మీరు ఎదురోళ్ళని చూసిన అవుతారు కానీ మిమ్మల్ని చూసి మీరు నవ్వుకోరు. ముందు మనల్ని మనం విమర్శించుకుందాం, తర్వాత సంగతి వేరే సంగతి తర్వాత. ఒకడు చూస్తూ, బాబు నాయనా క్రీస్తువా నువ్వు? సిగ్గులేదు నీకు? బుద్ధి ఉందా నీకు? సిగ్గుందా నీకు? ఏం దేవుడురా నువ్వు? నన్ను కూడా రక్షిస్తావా? ఇదే సేమ్. ఆడేమన్నా పూనేడేమో మీలో, ఆడ ఆత్మీయాన్ని వచ్చినట్టు చూడండి. ఒకవైపు దూషిస్తున్నాడు, ఇంకోవైపు రక్షించమంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు కనికర సంపన్నుడుగా క్షమించాను నా కుమారుడా అన్నారా? ఆడి వైపు చూశారా? అసలు ఆడికి ఏమైనా ఆన్సర్ ఇచ్చారా? ఆడిని పరదేశం తీసుకెళ్లారా? చూసుకోండి, మీకోసం చెప్తున్నా, నాకేనాదండి. ఆడి వైపు చూశారా? వాడికి సమాధానం ఇచ్చారా? ఎందుకు దూషిస్తున్నామని అడిగారా? ఈ భూమి మీద కోట్ల మందిలో కొంతమంది ఊరినే బూతులు తిడతారు దేవుణ్ణి, ఊరిని అసహించుకుంటారు, ఊరినే ఛీ నీ దేవుడా, ఊరిని యేసు ప్రభు తేడగాడు అని అన్యులు అంటారు, విశ్వాసులు అంటారు, సేవకులు కూడా అంటారు. నా దేవుడు ఏం పట్టించుకోరు. నా దేవుడు నాకు భయం వేస్తుంది, ఇప్పుడు నన్ను తిడుతున్నారు సేవకులందరూ. అస్సలు పొరపాటు లేదు. ఎవడెవడు తిట్టాడో వాడికి చుక్కలు చూపించేస్తూ ఉంటారు. రోషం గల దేవుడు కదా, భయంకరుడు ఆయనకి పేరు. ప్రేమాస్వరూపి ఒక పేరైతే ఇంకో పేరు ఉంది ఆయనకి, భయంకరుడు. నువ్వు దూషిస్తూ ఉండు, సాయంకాలం కన్నీరు గార్చు, పొద్దున్నే ఏడువు, మధ్యాహ్నం దూషించు. ఏంటది? ఆ 2 మనస్తత్వాలు ఏంటి? ఆ ద్విమనస్తత్వం ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్గా నువ్వు దూషించకపోవచ్చు, డైరెక్ట్గా తిట్టకపోవచ్చు, నీ ప్రవర్తనే దోషంలాగా. అంతెందుకండి, మీరే చెప్తారు కదా ఫోన్ చేసి, మా అత్తగారు ఇండైరెక్ట్గా నాకు వేస్తుంది బ్యాండ్, మా కోడలు గట్టిగా సౌండ్ చేస్తుంది, వస్తువులు అర్థమవుతుంది నాకు, నా మీదే. మనుషులకు తెలిసింది, దేవుడు తెలీదా? నీ మనసు ఏంటో, నీ ఆలోచన ఏంటో, నువ్వు ఆయన దూషిస్తున్నావా, ప్రశ్నిస్తున్నావా, సొనుగుతున్నావా, గొనుగుతున్నావా, ఆయాసపడుతున్నావా, దేవుడు తెలీదా? అందుకే నీ భక్తి రిజల్ట్ ఉండదు. అందుకే ఎన్ని సంవత్సరాలైనా నువ్వు మీటింగ్ వస్తానే ఉంటావు. మీటింగ్ అవగానే సూపరు, అదిరిపోయింది వాళ్ళ భోజనం ఏంటి అవి చెప్పుకొని వెళ్ళిపోవడమే నీ బతుకు. ఇంకా అభివృద్ధి, ఆశీర్వాదం, మంచి రోజులు, నువ్వు ప్రసంగికుడు అవ్వటం, అవన్నీ ఉండవు ఇంకా నీ బతుకంతా. ఇంక ఎందుకంటే ఆ నేరస్తుడిలాగా ఆ నేరస్తుడు అయి ఉండి దూషిస్తున్నాడు, మీరు కూడా పాపాత్ములు అయి ఉండి, మీరు మీ సొంత పాపాల చేత ఏడవబడి కష్టాలు తెచ్చుకొని మీకు ఇష్టమైన మొగుడిని చేసుకుని మీరు చూపుతాం, ఓ మహాతల్లిని చూపుతాను. రూతు 1వ అధ్యాయం 19, 20, 21. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్ద గుంపుకూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాన్ని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పాను. ఎంత దారుణమైన మాటలు బైబిల్ మొత్తం మీద ఎక్కడ ఉండవండి. నాకు దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను రిక్తురాలుగా మార్చేశారు, దేవుడు నాకు దుఃఖం కలగజేశారు, దేవుడు నా మీద అబద్ధ సాక్ష్యం పలికారు, భయంకరమైన బూతులు తిడుతుంది దేవుణ్ణి. ఏమండి, ఎవరు వెళ్ళమన్నారు దేవుడిని? ఎక్కడి నుంచి అడగలిందండి? బెత్లెహేము నుంచి, దేవుని సంబంధించిన ప్రదేశంలోంచి దేవునికి విరుద్ధమైన ప్రదేశంలోకి వెళ్ళిపోయి సొంత నిర్ణయాలు తీసుకుని సొంత చిత్తం చేసుకొని అక్కడ మొగుడిని పిల్లల్ని పోగొట్టుకొని
ఈవిడ గారు ఎవరిని తిడుతుంది? ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. మొగుడు కొట్టంగానే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తారు. అదేం వింతో అదేం విడ్డూరం ఇప్పటికీ నాకు అర్థం కాదండి. పెళ్ళి ఎవరు చేసుకోమన్నారు? దేవుడు చెప్పారా? పెళ్ళి ఏమన్నా పెళ్లి పెద్దగా కూర్చున్నారా? పెళ్లి సంబంధం సెట్ చేసింది దేవుడా? నీకు ఎవరి మీద ఆయుసం వస్తాయి? ఇలాంటి మొగుడిని ఇచ్చాడు చూసావా దేవుడు. అప్పుడు ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒకసారి దయచేసి ఊహించుకోండి. ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుంది? పనికి మాలిందా, నేనెక్కడిచ్చానే, నేనేమైనా ఇచ్చానా? నువ్వేగా చేసుకున్నావు. ఈరోజు అన్నీ అంతే. ఉద్యోగాలు మీ ఇష్టం, బిజినెస్లు మీ ఇష్టం, సేవ మీ ఇష్టం, పెళ్ళిళ్ళు అన్నీ మీకు ఇష్టం వచ్చిన జరిగి మీ చిత్తంలో చేసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ప్రభా అప్పటికి ఇంకేమన్నా అంటే మళ్ళీ పెద్ద భక్తుల్లాగా మేము ప్రార్థన చేసుకునే బయలుదేరాం. అవి కూడా ప్రార్థన చేసుకొని పండు తింది. తెలుసా మీకు విషయం? మంచి ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండదు ఏందంట. నా తల్లి వెళ్ళిపోయింది ఇంటికి. అది దేవుని చిత్తం అడిగే పద్ధతి కాదు. ప్రార్థన చేసుకొని ప్రభా అలాగా ఇప్పుడు ఏంటి, నేను బయలుదేరుతున్నాను, పెళ్ళికొడుకు చచ్చిపోతే మీ చిత్తం, చచ్చిపోతే మీ చిత్తం కదా, అంతే కదా, ఓకే, అది కూడా దేవుడి చిత్తం. అలా కూడా అడుగుతారా? చాలామంది ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. మంచి సంబంధం వచ్చిందయ్యా, మంచి రంగు, మంచి హైట్ అయ్యా, చదువు కూడా ఉంది, సాఫ్ట్వేర్, పొద్దున ఉద్యోగమైన దాని ఉద్యోగం ఉంటుంది, మంచి లెక్కలేసుకొని ప్రార్థన చేసుకుని ప్రభా మీరే నాకు తోడున్నారు, మీ చిత్తం జరిగించండి. అసలు ఈ ప్రార్థన ఆయన ఎంటర్ మానేసి 30 ఏళ్ళు అయింది. హలో హలో అవునా వచ్చామంటే అది స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ అన్నయ్య అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? నీ ప్రార్థన ఎప్పుడో మానేశారు. ఎందుకని? నువ్వు ఆయనకు విరుద్ధమైన పనులు చేస్తే ఇంకా నీ ప్రార్థన వింటా ఉంటారా? ఆయన నీ ప్రవర్తన బాగోనప్పుడు తోసి పారేశారు ఆదామావని, కయ్యూని తోసేశారు దేవుని సన్నిధిలో నుంచి. నీ ఇష్టం వచ్చినట్టు భక్తి చేసి నీకు అనుకూలమైన భక్తి చేసేసి ఆయన ఎందరో భ్రమలో ఉండొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటా, మీ చేతులు పట్టుకుంటా అడుక్కుంటున్నాను, నేను పొందిన ఆనందం, నేను పొందుకున్న ఆశీర్వాదం మీరు పొందుకోవాలి కాబట్టి ఈ సత్యాన్ని ఓపెన్గా చెప్తున్నాను, స్వార్థం లేకుండా దేవుని ఎదురు చెప్తున్నా, కంక్లూజన్ ఇస్తున్నా. యోబు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి చెడుతనాన్ని అసహించుకున్నాడు, మరియు శ్రమలలో చివరికి ఇష్టమైన పిల్లలు చచ్చిపోయినా భార్య వచ్చి ప్రేరేపించిన తప్పు, అలా అనకూడదు. దేవుణ్ణి బాధపడతారు, ఆయనకి మనస్సు ఉంటుంది అని దేవుణ్ణి దూషించకుండా జీవించాడు కాబట్టి దేవుడు యోబు కోల్పోని అన్ని రెండింతలుగా ఇచ్చేసి బహుగా ఆశీర్వదించాడు. మరి నువ్వు కోల్పోయిన అన్నీ ఇచ్చారా దేవుడు? నువ్వు కోల్పోయిన అన్ని దేవుడు ఇచ్చేశారా? పొందుకున్నావా? అప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. నేను పొందుకున్న కోల్పోని అన్ని. నాకు ఇప్పుడు 44 ఏళ్ళు. ఒకప్పుడు నేను సమాజంలో పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, అవమానం, చీని బతుకు చేయడానికి ఇలాంటి వాడు ఎవరికి పుట్టకూడదని మా అమ్మని చూసి, మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు, మా అమ్మగారు లేగాలి ఒకసారి, ఆవిడ పేరు లక్ష్మి, జయలక్ష్మి. నన్ను చూసి మా అమ్మగారిని అందరు చీ నీలాంటి కొడుకు ఎవరికి పుట్టకూడదమ్మా తల్లి అన్నారు. ఈరోజు నీలాంటి కొడుకు నాకుంటే బాగుండమ్మా, నీలాంటి అన్నయ్య నాకుంటే బాగుండు. కోల్పోయిన ఆనందం, కోల్పోయిన ఆర్భాటం, కోల్పోయిన అన్నీ పొందుకొని ఇంకా పొందుకున్నా నా దేవుని యొద్ద నుంచి. ఎందుకంటే నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. తక్కువ సమయంలో బహుగా నేను ఆశీర్వదించబడ్డాను. భ్రమలో బ్రతకద్దు, బాగానే ఉన్నాను, భక్తి చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఎందుకంటే అంచె దినాల్లో ఉన్నాం. అన్ని బోధనలు ఒకేలాగా అనిపిస్తున్నాయి, దాంట్లో దుర్బోధనలు కూడా ఉంటున్నాయి. భక్తి బాగానే ఉందనిపిస్తుంది కానీ పక్క వెళ్ళిపోతుంది, తెలియకుండానే ట్రాక్ తప్పుతున్నారు చాలామంది. కాబట్టి దయచేసి రిక్వెస్ట్, అడుక్కుంటున్నాను తప్ప ఏదో ఆర్డర్గా చెప్పట్లా, తోటి సహోదరుడిగా పరీక్షించుకోండి. ఈరోజు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాను నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తంలో విజ్ఞాపన చేసి ఇక్కడికి వచ్చాం. సరదాగా ఆడుతూ పాడుతూ వచ్చిన మీటింగ్ కాదు ఇది. కాబట్టి ఇద్దరిని చూపించాను. ఫస్ట్ యోసేపుని చూపించాను మీకు బైబిల్లో, 2 యోబుని చూపించాను. ఫాస్ట్గా పాత నిబంధనలో ఇంకో వ్యక్తిని చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచూ వచ్చెను. దానియేలు జీవితంలో ఒక సన్నివేశాన్ని దయచేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం, కంపేర్ చేసుకుందాం ఒకసారి. నాకు తెలుసు అనే భావం వద్దు ఎవరు. ప్రతిదేవన్ పిల్లరా, దానియేలుకి సీరియస్ పొజిషన్ వచ్చింది. అక్కడ చాలా వ్యతిరేక పరిస్థితి వచ్చేసింది. ఒకవేళ ప్రార్థన చేస్తే తీసుకెళ్లి సింహాల బోన్లు వేస్తారు. అయినప్పటికీ తను యథాప్రకారంగా మోకాళ్ళేసి ప్రార్థన చేసి, చివరిలో ఉంటుంది ఆ మాట భలే ఆశ్చర్యంగా నాకు ఆనందంగా ఉంటుంది, ఆయనను
స్తుతించుచూ వచ్చెను. ప్రార్థనే కాదు, స్తుతి కూడా. ఏ టైంలో? చంపేస్తారు తీసుకెళ్ళి. ఏ టైంలో? బంధిస్తారు. తీసుకెళ్ళిపోయి ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేస్తారు, నిన్ను కుక్కల బోన్లు వేస్తానంటే యేసుప్రభు ఎవరు? ఐ డోంట్ నో యేసుప్రభు, యు నో అంటారు మీరు. కుక్కల బోన్లు వేస్తానంటే ఒక కుక్క మీ ముందుకు వచ్చింది అనుకోండి, కుక్క అడిగిద్ది, ఏ యేసుప్రభు దేవుడా సేఫ్ వద్దు, నాకేం తెలియదు, పేతురు మామ నేను, ఆయన నాకు తెలియదు, నేను ఎరుగను. ఈజీగా, చాలా ఈజీగా దేవుడు నమ్మేస్తాం మనం. చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర. మీరు క్రిస్టియన్స్ చిచి కాదు, హిందూస్ మేము ఊరినే ప్రార్థనకి వెళ్తాం. గుండె ఇలా కోసుపో దేశపురుడు ఇలాగా రంపపు కోత అంటారు చూసారా, నిత్యము సహవాసం చేస్తున్నాడు. ఈరోజు సంఘ సహవాసాలు ఉన్నాయి బయట, బాగా ఎక్కువగానే సంఘ సహవాసాలు, ప్రార్థనలు ఎక్కువ జరుగుతున్నాయి. వ్యక్తిగత సహవాసం ఉందా దేవునికి? వ్యక్తిగత సహవాసం. దేవుని పిల్లారా, తప్పదు ఒక పచ్చి ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు అర్థం అవటం కోసం. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు, ఒకే కుటుంబం, ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే ఇంట్లో పడుకుంటున్నారు, తింటున్నారు, ఒకే కుటుంబం. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు మాట్లాడుకునే మాటలు వేరుగా ఉంటాయి, భార్యాభర్తలు మాత్రమే మాట్లాడుకునే మాటలు వేరుగా ఉంటాయి. అవునా కదా? చెప్పాలి. భార్యాభర్తలు, పిల్లలు కలిసి మాట్లాడుకునే మాటలు వేరు, సంఘ సహవాసం వేరు, వ్యక్తిగత సహవాసం వేరు. దానియేలుకి వ్యక్తిగత సహవాసం, సంఘ సహవాసం కూడా ఉంది. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నలుగురు కలిసి ఏకమై ప్రార్థన చేసుకుంటారు, పాటలు పాడుకుంటారు, అంతా బాగుంది. కానీ దానియేలుకు వ్యక్తిగత సహవాసం ఉంది. ఈరోజు నేను చెప్పగలను, రోజు రోజుకి సేవకులకి, విశ్వాసులకి దేవునితో వ్యక్తిగత సహవాసం కంటే పరిచర్య ఎక్కువైపోతుంది, కుటుంబం, ఉద్యోగం, బిజినెస్ ఎక్కువైపోతున్నాయి. పరీక్షించుకోండి ఒకసారి. దానియేలుకి ఏది ఎక్కువ అవ్వలేదు. తన ఉద్యోగం చాలా హై రేంజ్లో ఉన్నాడు దానియేలు, ఫైనాన్స్ మినిస్టర్, చాలా సెంట్రల్ మినిస్టర్ రేంజ్లో ఉన్నాడు. ముమ్మారు, ఒకసారి కాదంట, రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ప్రాక్టికల్గా అవ్వదది, ప్రాక్టికల్గా చేయలేం. ఒకరోజు చేయొచ్చు, ఒక వారం చేయొచ్చు. మీరు లైఫ్లో ఒకసారి మిమ్మల్ని చెక్ చేసుకోండి. మీరు తీర్మానాలు చేసుకుని ఎన్నిసార్లు పడిపోయారు? జనవరి 1 నాడు తీర్మానం చేసుకుని బైబిల్ పట్టుకొని ఈ సంవత్సరంలో ఒక్కరోజు మిస్ అవ్వను ప్రభువా అని ఎన్నిసార్లు తీర్మానం మీరు మిస్ అయ్యారు? ఎన్ని సంవత్సరాల నుంచి మిస్ అవుతున్నారు? కానీ దానియేలు తీర్మానం చేసుకున్నాడు, ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదండి, ఒక్కరోజు కూడా. ఎందుకు మిస్ అవ్వలేకపోయాడు? ఎందుకు? చాలాసార్లు తల్లిదండ్రులు వయసు వచ్చిన పిల్లల్ని, మగపిల్లైనా ఆడపిల్లైనా, ఫ్రెండ్షిప్ వద్దురా, ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఆడైనా వద్దురా, మగమ్మ కూడా వద్దురా, ఎందుకురా అంటే, ఆ నిజమైన బెస్ట్ ఫ్రెండ్ అనుకో, ఏం చేస్తాడు? సీక్రెట్గా మాట్లాడుతున్నారు, రాత్రి మాట్లాడుకున్నాం. అవునా కదా? బెస్ట్ ఫ్రెండ్ దొరికితే, నేను చెడ్డ ఫ్రెండ్స్ గురించి మాట్లాడట్లా, మంచి ఫ్రెండ్ దొరికితే అమ్మ నాన్న చెప్పినా ఎనరో, ఎవడు చెప్పినా వినకుండా ఆ ఫ్రెండ్తో మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి అని ఫీలింగ్ వస్తుంది. ఆఫ్టర్ ఆల్ లోక ఫ్రెండ్, పరలోకపు స్నేహితుడితో స్నేహం ఉందా నీకు? ఆయనతో నీకు ఒక బంధం ఉందా? నిత్యము డైలీ లైఫ్లో నాకు ఆయన కంటే ఏది ఎక్కువ కాదు, ఏది ఏమైనా, రాత్రి 12 అయినా 1 గంట అయినా, నేను పెద్ద క్రూసైడ్కి వెళ్ళినా పొద్దున్నే తెల్లవారుజామున కల్లా మళ్ళీ నేను దేవుడి సన్నిధిలో కూర్చోవాల్సింది. బామ్మో నా దేవుడు, అమ్మో నా తండ్రి, నా ప్రాణం. 1 కొరింథీ 7:24. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. దేవునితో సహవాసం కలిగి ఉండవలను. మనల్ని దేవుడు ఎందుకు పిలిచారు? ఆయనతో సహవాసం చెయ్యు నిమిత్తం పిలిచారు. నువ్వు అడుక్కుంటానికి పిలవలా, పొద్దులేసిన సమస్యలు ప్రభా, కోరికలు ప్రభా, అదివు ప్రభా, దానికోసం కాదు, సహవాసం కోసం పిలిచారు. ఆయనకి మనతో సహవాసం చేయడం అంటే పిచ్చి. ఈ పిచ్చి ఆయనకి ఎప్పుడు పట్టింది? ఏదైనా తోటలో పట్టింది పిచ్చి దేవుడికి. ఆదామా అవ్వా ఎక్కడున్నారు? రండి, నేను వచ్చాను. ప్రతిరోజు పరలోకం నుంచి ఆయన రావటం, వీళ్ళిద్దరూ డాడీ పాపా అని వెళ్ళటం, క్లోజ్గా ఫ్రెండ్షిప్ చేసుకొని, సరే వెళ్ళొస్తా, మళ్ళీ రేపు వస్తా, మళ్ళీ మీరు రేపు వస్తా, జాగ్రత్తగా, ఇలా మీరు హ్యాపీగా ఉండండి. దేవుడికి అప్పటి నుంచి ఇప్పటికీ మనుషులతో సహవాసం అంటే చాలా ఇష్టం అండి. పిచ్చి, అదేంటి పిచ్చో మరి, అదేంటేమో అర్థం కాదండి. దేవుడు ఎప్పటికీ అర్థం కాదు. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం. ఆయన నీతిమంతుడు, మనం నీచులం. ఆయన గొప్పవాడు, మనం అల్పులం. అయినా మనతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారో అర్థం కాదండి. మనం సామాన్యంగా
మనకంటే కొంచెం తక్కువ స్టేటస్లో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడమండి. మనకంటే పైన వాళ్ళతో చేయడానికి ఇష్టపడతాం. ఆయన ఏంటో ఆయన కాలి కింద ఉన్న ధూళితో స్నేహం చేయాలని కోరుకుంటూ ఉంటారు. అయినా అదేం కర్మ ఆయనకి, అయినా అది ఇవ్వట్లేదు ఈరోజు ప్రజలు. మధ్యాహ్నం పనులు చేసుకుని ఇస్తానన్నయ్య, సాయంకాలం పిల్లలు పడుకుంటారు, అప్పుడు చేస్తా నేను సహవాసం. దేవుడు అడుక్కునేవాడా? దేవుడు ఏ సమయంలో నీతో సహవాసం కోరుకుంటారు? 1 సమూయేలు 3వ అధ్యాయం 3-4 వచనాలు. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకుని ఉండగను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. సమూయేలు పండుకొని నిద్రపోతున్న సమూయేలు ఎప్పుడు లేపారు చెప్పాలి? తెల్లవారుజామున. ఏం చేస్తుంటే లేపారు? పడుకున్నోడిని లేపి, సమూయేలు నాతో మాట్లాడతావా? సమూయేలు నాతో స్నేహం చేస్తావా? నేను గొప్పవాడిని చేస్తా. అయ్యో అది నా భాగ్యం ప్రభువా అని పిల్లోడు, బాలుడు, యవనస్తుడు అనుకోండి, గబగబా లేచిపోయాడండి. ఈరోజు దేవుడు ఏదో ఒక కళ రూపంలో లేపుతారు, ఏదో ఉలుక్కు పడతావు, నువ్వు లెగిసి మళ్ళీ తిరిగి పడుకుంటావు. అమ్మో నా దేవుడు నన్ను లేపారేమో ఆ స్పృహ నీకు ఉండదు. పొద్దున్నే దేవుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాలో నివసించే దేవుడు, నాతో ఉన్న దేవుడు తెల్లవారుజామున మొదటి గడియ ఎదురు చూస్తూ ఉంటారు. నేను నా బెస్ట్ వాళ్ళ నా దేవుడు నాకు అన్ని బెస్ట్ ఇచ్చారు నాకు, నేను కూడా బెస్ట్ టైం ఇస్తా, బెస్ట్ ప్రేమనిస్తా, మొదటి గడియ, మొదటి ప్రేమ, మొదటి స్థానం ఇస్తాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? బైబిల్ తీసుకొని జనవరి 1 నుంచి, లైఫ్ లాంగ్ వద్దు, ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఈరోజు పొద్దున వరకు ఒక్కరోజు కూడా నేను మిస్ అవ్వలేదు దైవజనుడా, పాస్టర్ గారు అని చెప్పండి. దండం పెట్టి సెల్యూట్ సాష్టాంగ పడిపోతా. ఎందుకంటే నా దేవుని మీరు సంతోషపెడుతున్నారు. ఒకవేళ లెగిస్తే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువైపోయింది. దేవుని కంటే నిద్ర, దేవుని కంటే మనుషులు, దేవుని కంటే పని, దేవుని కంటే ఉద్యోగం, దేవుని కంటే భర్త. అమ్మో ఏమండి పొద్దున్నే మా ఆయనకి నేను వంట చేసి పెట్టాలి, సిగ్గు లేదు ఆ మాట అంటానికి. దేవుడిస్తే మొగుడు వచ్చాడు, దేవుడిస్తే పిల్లలు, దేవుడిస్తే కుటుంబం, దేవుడు భిక్ష వేస్తే ఈరోజు మనకి ఇవన్నీ. ఈరోజు ఆయన కంటే నీకు మనుషులు ఎక్కువైపోయినప్పుడు ఆయన ఏడుస్తారు. పరిశుద్ధాత్మని దుఃఖపరచకొడి. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు చీ అని కొట్టమాక ఆయన్ని. చేతులు విదిలిస్తారు చూసారు, ఇష్టం లేనివాడు పట్టుకుంటే అలా చెయ్యొద్దు, తట్టుకోలేరు ఆయన. నీ నచ్చింది ఏదో నీ మధ్యాహ్నం ప్రార్థన చేసుకొని సాయంకాలం 2 నిమిషాలు స్తుతి అనేసి దాన్ని దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని భ్రమలో ఉన్నావు అనుకో, నువ్వే పోతావు, నాకేంటి నష్టం, నువ్వే నాశనం అయిపోతావు. చివరికి ఏం మిగలదు నీకు చెప్పదప్ప. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎంత మనసు బాగోపోయినా, శరీరం బాగోపోయినా, ఎంత బిజీ లైఫ్ అయినా మొదటి గడియ ఇస్తారు. ఇవ్వకుండా ఉండలేకపోయాడు దానియేలు. ఉండలేకుండా వేసేయండిరా, అరే చంపేస్తే ఎక్కడికి వెళ్తాను, నా దేవుడి దగ్గరికి వెళ్తాను. తన వాడుక చొప్పున నిత్యము ఎలాగైతే ప్రార్థన చేశాడో, తన స్థితి దారుణం అయిపోయినా, తీసుకెళ్ళి చంపేస్తారని తెలిసిన ఆ కనెక్షన్ చూసారా, దేవుడితో అతనుకున్న అన్యోన్య సహవాసం, దేవుడితో దానియేలుకున్న అటాచ్మెంట్ ఎలాంటిదంటే, ఏమైనా పర్వాలా అమ్మ నేను కూర్చోవాలి, అమ్మ ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏది ఈ రోజుల్లో నా దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన ఎక్కడో నేనెక్కడా. గుంటూరు రాజా గారి పాట ఒకటి ఉంటుంది, అద్భుతం, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బంగారపు వీధుల్లో తిరిగే మీరెక్కడా, ముళ్ళల్లో నడిచే నేనెక్కడ ప్రభువా, మిత్రమా నా మిత్రం. ఎంత అద్భుతమైన మీనింగ్ ఉన్న పాట అండి. ఈరోజు ఏదంటే ఏది అని అడుగుతున్నా, తెల్లవారుజామున దేవుడు కంటే నిద్ర ఇంకొంచెం పడుకో శరీర సుఖానికి క్రైస్తవులు అలవాటు పడిపోయారు. వాళ్ళు ఎలా దేవుణ్ణి ప్రేమించినట్టు, వాళ్ళే ప్రేమించుకుంటున్నట్లు, దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. నేను ఓ మాట చెప్తాను, ఎరా రెచ్చిపోతున్నావు గంట నుంచి, మరి నీ పరిస్థితి ఏంటి? నేను ప్రతి నిత్యము తెల్లవారుజామున కంపల్సరీ మినిమం 1/2 అవర్, మ్యాక్సిమం 1 అవర్ చేసుకోకుండా నేను బయటికి వెళ్ళను. మొదటి గడియ, మొదటి ప్రేమ, మొదటి స్థానం నా దేవుడికి ఇస్తున్నానని దేవుని ఎదురు చెప్పగలను. నేను మీకు విషయం చెప్పాలి, ఇస్తే ఇచ్చావులేరా, కానీ ఇక్కడ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. దానియేలు ఏ పొజిషన్లో సహవాసం చేశాడు చాలా ప్రాముఖ్యం. అందుకని బైబిల్లో రాశారు, నేను నిత్యము పొద్దున్నే కంపల్సరీగా తెల్లవారుజాము మొదటి గడియ దేవుడికి ఇస్తాను. కానీ మీకు విషయం చెప్పనా, ప్రతిరోజు నేను ఎన్ని టాబ్లెట్లు మింగుతానో తెలుసా? ప్రతిరోజు
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ట్యాబ్లెట్లు వేస్తారు రోజుని. 2 సంవత్సరాల కిందట నా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది. అపోలో హాస్పిటల్కి వెళ్ళాను, కోమలోకి వెళ్ళిపోయి నాకు తెలియదు ఏం జరిగిందో. డాక్టర్ చెప్పాడు, నా తోటి సహోదరులకి పాస్టర్ గారికి బాగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఇంకా మతి ఎక్కువగా పని చేయకపోవచ్చు, గుర్తుండకపోవచ్చు, కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోండి పాస్టర్ గారిని. ఎక్కువ టెన్షన్ పడకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు, ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు, లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు వాడాలి మీ పాస్టర్ గారు. ఆయన కూడా క్రిస్టియన్, అపోలో హాస్పిటల్ కాకినాడ. కాబట్టి 10 ట్యాబ్లెట్లు వేస్తున్నారు రోజుకి. అందరూ నాకు చెప్పారు, ఈ పరిస్థితి బాగాలేదు కదా, ఆరోగ్యం సహకరించదు, 10 ట్యాబ్లెట్లు వేస్తున్నారు, మీరు లేకపోతే దేవుడేమనుకోరు. దేవుడేమనుకోరు, నా మనసు ఒప్పుకోదు. నా తండ్రితో గడపకుండా, మొదటి గడి ఆయనకు పోకుండా, ఆయన పాదాలకి ముద్దు పెట్టకుండా, ఆయనకి సాష్టాంగ పడకుండా నా బెడ్రూమ్లోంచి బయట రావడం నాకు ఇష్టం ఉండదండి. నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి. నా ఆరోగ్యం కంటే నాకు నా దేవుడే ముఖ్యం. నా నిద్ర కంటే, నా సుఖం కంటే, నా సంతోషం కంటే నా దేవుడే నాకు ముఖ్యం. నేను మాటల్లో చెప్పే దైవజనుడు కాదు, చేతల్లో చేసి అప్పుడు చెప్పే దైవజనుడు. నేనేం చెప్తానో అది చేస్తాను, ఏది చేస్తానో అది చెప్తాను. 90%, 100% చెప్పే ధైర్యం నాకు లేదు. దేవుని పిల్లరా, ఒక పెద్ద సేవకుడు కూడా చెప్పారు యూట్యూబ్లో, ఉదయకాలం అరగంట సమయం దేవుడితో గడిపితే మధ్యాహ్నం 2 గంటలతో సమానం అంట. పవర్ ఎక్కువగా ఉంటుంది మొదటి గడియ. నీ ఇంటికి వచ్చినప్పుడు, అయితే నువ్వే నా ఇంటికి వచ్చావు గెస్ట్ అని చెప్పాను, నిన్ను చీఫ్ గెస్ట్ అని పిలిచి వేడివేడి బిర్యానీ డేక్షాలో ఫస్ట్ ముద్ద నీకు పెడితే వచ్చే ఆనందానికి 10 మందికి వడ్డించి 11వ వ్యక్తి అయిన నీకు పెడితే వచ్చే ఆనందానికి ఎంత తేడా ఉంటుందండి. గెస్ట్ అన్నావు, మొదటి ముద్ద పెడితే ఫస్ట్ నన్నే గౌరవించి ఎవరు తినకుండా మానవులకి ఆనందం వస్తుంది. మొదటి గడియ బాగోకపోయినా, వ్యతిరేకంగా ఉన్న మనసు బాగోకపోయినా, తెల్లవారుజామున మొదటి గడియ దేవుడికి ఇస్తే ఆయన పరవశించేస్తానండి, పండగ చేసుకుంటాను. నా బిడ్డకి నేనంటే ఇష్టం. చెప్పండి, బైబిల్ ఇస్తే చెప్పండి. ఒక్కరోజు కూడా మానకుండా యోబు నిత్యము అలాగు చేశాను, దావీదు నిత్యము స్తుతించాడు, దానియేలు నిత్యము ప్రార్థించాడు. క్రమం తప్పకుండా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి చెప్పమాక, చేతులు ఎత్తమాకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. దేవుడికి క్రమం అంటే ఇష్టం, అక్రమం అంటే ఇష్టం. నిత్యం దేవుడితో సహవాసం చేస్తున్నావా అని అడుగుతున్నా. దానియేలు 2వ పాయింట్ చూపిస్తున్నాను. దానియేలు 1:8. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఇది చదివినప్పుడు, దానియేలుకి ఎంత పిచ్చేంటి దేవుడు అంటే. ఎక్కడో తెలుసా, నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టేసుకుని, చేతి పట్టేసుకుని, మీ కాళ్ళు దండం పెడతా, మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నాకు ఈ ఫుడ్ వద్దయ్యా. వేడుకుంటున్నాడంట, బతిమలాడుతున్నాడంట. దేనికి? అపవిత్రుడు అవ్వకుండా, దేవుని దృష్టికి పేడ అవ్వకుండా బతిమలాడుకుంటున్నాడంట. ఈరోజు మిమ్మల్ని బతిమలాడక్కర్లా, ఎగబడి నాకు సిగ్గులేపసరి ప్రసాదాలు తినటానికి. అమ్మో, వాళ్ళు ఏమైనా అనుకుంటారన్నయ్య, వాళ్ళు ఊరుకోరన్నయ్య, ఫీల్ అవుతారన్నయ్య. దేవుడు ఫీల్ అవ్వరా? విగ్రహాలకి అర్పించి తినచ్చా? వాళ్ళు ఏమనకూడదు మనం, కానీ వాళ్ళకి మనం తినచ్చా? బైబిల్లో తినమని ఉందా? నువ్వు అప్పుడు రోషంగా చెప్పేస్తున్నావా? ఏమనుకోవద్దు సిస్టర్, క్షమించండి, బాధ పెట్టానుకోవద్దు ప్లీజ్, ఆ ఒక్క విషయంలో నన్ను ఏమనద్దు అని బతిలాడుతున్నావా? తినకుండా ఎగబడిపోయి ఇంక ఇంతే సంగతిలో ఫుడ్ కనబడితే చాలు బౌ అని వెళ్ళిపోతారు. చూసారా? ఇది చూడండి ఎంత స్పష్టంగా ఉంటుందో. 2 కొరింథీ 6వ అధ్యాయం 16 నుంచి ఫాస్ట్గా 16, 17 పరిచయం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నారు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిన యందును, వారు నా ప్రజల యందును. కావున మీరు వారి మధ్య బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. వారి మధ్యలోంచి బయటికి వెళ్ళిపోండి, ప్రత్యేకంగా జీవించండి. మీరు నిజంగా నా పిల్లలైతే, నా సేవకులైతే కలవద్దు, మీరు ప్రత్యేకంగా జీవించండి. మీకు ఒక ప్రత్యేకత ఇచ్చానరా, నేను స్పెషల్ దేవుణ్ణిరా, సృష్టికర్తనరా, నేను కలిసిపోమాకంటరా. వాళ్ళ ఆచారాలతో మీకేంటిరా పని? వాళ్ళతో కలిసిపోతారేంటి మీరు వాళ్ళని మార్చండి రా బాబు అంటే వాళ్ళలాగా మీరైపోతారేంటి? దేవుడు బాధ, దేవుడు వేదన. లేవికాండం 18:3. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారంలో చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించున్న కనాను దేశ ఆచారంలో చొప్పున మీరు చేయకూడదు. ఎంత స్పష్టంగా! ఒరే, ఐగుప్తులోని తీసుకొస్తున్నా,
ఐగుప్తులో వచ్చేసిన తర్వాత మళ్ళీ ఐగుప్తు ఆచారాలు పాటించారా? పలురాలు కొట్టేస్తాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ తీసుకెళ్తాను మిమ్మల్ని? కానాను తీసుకెళ్తున్నా. అక్కడ కూడా కొంతమంది తేడాగాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆచారాలు కూడా మీరు పాటించకూడదు, వాళ్ళ పద్ధతులు. ఈరోజు క్రైస్తవులని చెప్పుకుంటారు, దేవుని ఆరాధిస్తారు, శకునాలు చూస్తారు, డేట్లు చూస్తారు, ముహూర్తాలు పెట్టించుకుంటారు, వారాలు చూసుకుంటారు, టైము, అన్ని అన్యుల ఆచారాలే. ఏం మార్పు ఉండదండి. వేలు పెద్దగా ఉందా, కుడికాలు మధ్యలోది ఎంత ఉంది, మొత్తం తీసేస్తే పోద్దేమో, కాలు గోళ వదిలిపోద్ది, అసలు ఏముండదు కదా ప్రాబ్లం. అన్ని ఆచారాలే, అన్ని దేవుడు ఇక్కడ అన్ని అన్యుల ఆచారాలే. మేము క్రైస్తవులం, అన్నీ కలిసిపోతారు, అందరిలో కలిసిపోతారు. అందరు నలుగురితో నాతానియేలు. మాకెందుకు బాబు ఆ పాపం? ఎలా ఉంది నీ క్రైస్తవ్యం? ఎలా ఉంది నీ వ్యక్తిత్వం? కలిసిపోతున్నావా? వీళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళరా. అరే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారా, వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడరు, వాళ్ళు చాలా స్పెషల్ రా. అలాగే నీతో కనబడ్డ వాళ్ళందరూ మైకి తీసి గొడవ పెట్టుకోమల్లా. ప్రేమతో దానియేలు గొడవ పెట్టుకున్నాడు, వెళ్ళి కత్తి తీసుకొని చంపేస్తా, ఫుడ్ తినమన్నాడు, వేసి పారేస్తా అన్నాడా? బతిమలు ఆడుకున్నాడు, వేడుకున్నాడు, తగ్గించుకున్నాడు. నువ్వు కూడా అలా చెప్తే ఎవరైనా ఇసుకెత్తారు నిన్ను? నువ్వు అసలు చేతిలో ఉన్నది నీ నోట్లో ఉంటుంది ఒక నిమిషం చూసే లోపల. ఏం క్రైస్తవం? దేవుడు దుఃఖపడతారు, దేవుడు బాధపడతారు. నన్ను బట్టి కాదు, ఆయన మిమ్మల్ని చూసి ఎంత స్పష్టంగా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా, నేను మిమ్మల్ని పిలిచాను, లోకంలోంచి ప్రత్యేకించాను, మీరు ప్రత్యేకంగా ఉండాలని సంతోషపడి నేను మిమ్మల్ని గొప్ప చేస్తా. ప్రత్యేకంగా ఉండండి, కలవద్దు, లోకపు ఆశలొద్దు, లోకపు కోరికలొద్దు, లోకపు ఆచారాలు మీకు వద్దురా. మీకు ఎందుకురా లోకం నశించిపోద్దురా? రేపొద్దున లోకం అంతా నరకానికి పోద్దురా? దేవుడు ఏడుస్తున్నా, ఘోషిస్తున్నా, కలిసిపోవడమే, అందరితో పాటు కలిసిపోవడమే. నేను కంక్లూజన్ ఇస్తున్నాను దానియేలు విషయంలో. దానియేలు దేవుడు ప్రేమించాడు కాబట్టి నిత్యము దేవునితో సహవాసం చేసి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి సంతోషపెట్టి, అంతేకాకుండా ప్రత్యేకంగా వ్యతిరేక పరిస్థితుల్లో ప్రాణం మీదకి వస్తే రాజుగారు వెళ్ళి చంపేస్తారు, అయినా సరే నాకు ప్రాణం కంటే నా దేవుడు బాధపడకూడదు అని దేవుణ్ణి ప్రేమించి ప్రత్యేకంగా జీవించాడు. కాబట్టి దానియేలు జీవితంలో ఏం జరిగింది? ఇందాక నేను స్టార్టింగ్లో చదివించా మీ కీర్తనలో, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక తప్పిస్తాను. ఇప్పుడు సింహాల బోన్లో ఎవరు వెళ్ళారు? దానియేలు జోలికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ ఏమయ్యారు? సింహాలకి బ్రేక్ఫాస్ట్ అయ్యారు. దానియేలుకి ఏం జరగలా, దానియేలుకి ఘనత వచ్చింది, వాళ్ళకి చావు వచ్చింది. నీ శత్రువులతో దేవుడు యుద్ధం చేయాలంటే, నీ శత్రువులు ఎదురు నిన్ను ఆకాశంతో హెచ్చించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుణ్ణి ప్రేమించాలి. మొదటి గడియ, మొదటి ప్రేమ, మొదటి స్థానం దేవుడికి ఇచ్చి ప్రత్యేకంగా నువ్వు, నేను నిజంగా దేవుని పిల్లల రైళ్ళు, అరే వీళ్ళు సినిమాలు చూడరు, రైళ్ళు వీళ్ళు చక్రవాకం, గిక్రవాకం, ఋతురాగాలు ఏం చూడరు, ఇవన్నీ ఓల్డ్ అని నా కర్మ. అప్పుడు చూసినే గుర్తున్నాయి, ఈ మధ్య చూడలేదు, కానీ నేను చూస్తే నాకు గుర్తుంటాయి. ఒకప్పుడు మా అమ్మ దగ్గరుండి చూపించింది, అమ్మ దగ్గరుండి కన్న కొడుకు మగోడు అనుకోండి, లేక రే అది కాదమ్మా కొంచెం వేరేదేమైనా పెడతావా, చిన్నమ్మ నోర్మే శివయ్యా, ఋతురాగాలు మా అమ్మే కారణం దీనికి. ఇక్కడే ఉంది మా అమ్మ దగ్గరుండి అన్ని సీరియళ్ళు మొత్తం చూపించిందండి, ఎప్పటికీ పోలేదండి, దిద్దుబాటు చేసుకున్న పోయిన ఊరు నేను. ఒకసారి ఆలోచించండి, ఇంకా అందరిలాగా సినిమాలు చూసేసి, సీరియల్ చూసేసి, రోడ్ల మీద తిరిగేసి, అప్పుడప్పుడు వచ్చి కొంచెం భక్తి చేసేసి మనం ప్రత్యేకించబడంలో అవుతామా? అప్పుడు ఏమన్నా ఉంటుందా? దేవుడికి మహిమ వస్తాం మన వల్ల? చెప్పండి, అర్థం చేసుకున్న ఒకసారి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే నీ జోలికి వచ్చిన శత్రువుల్ని పిచ్చగొట్టుడు కొట్టి, అబ్రహామేమో చార్మినార్ టీ తాగుతున్నాడు, పనోడు కంగారు పడుతున్నాడు, అయ్యగారు అమ్మగారు ఏది, అమ్మగారిని ఎత్తుకుపోయారా, అమ్మగారిని ఎత్తుకుపోతే టీ తాగుతావేట్రా, నువ్వు మగోడువేనా, వెళ్ళరా నువ్వు నోరు మూసుకొని నువ్వు తాగు టీ ఇస్తున్నాడు. అయ్యి ఏమొచ్చిందిరా నీకు, అమ్మగారు భార్యరా, కొంపదీసి ఇష్టం లేదా? ఏయ్ భార్యని ఏమన్నా చూసినా చంపేస్తాను. మరి ఏమైందిరా? పెద్ద ఆయన కలవ చేసుకుంటా అన్నాడు. పెద్ద ఆయన ఎవరు నీకు తెలియదురా, 2 నిమిషాలు ఆడే వస్తాడు రాజుగారి కాలు పట్టుకుంటానికి. అలాగే ఓహోం 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 అని వచ్చి, ఒరే నీచుడ, నికృష్ట పనికి మాలినోడు, నీ రాత్రి ఈ దేవుడు చావగొట్టి చెవులు మూసి రాత్రి అంతా మాట్లాడుతూ ఉన్నాడు, మీ దేవుడు ఏంట్రా మాట్లాడడం ఆపరా మధ్యలో, అలా వాగుతూనే ఉంటారా, ఏంట్రా బాబు ఇచ్చేదాకా చంపేస్తున్నారు ఆయన. అరే ఏం చేయాలి, నేను వద్దులే మళ్ళీ మాట్లాడతాడు మీ దేవుడు, ఎందుకు వచ్చిన గొడవ బాబు, నీకో దండం, నీ భార్యకి 2 దండాలు, నీ దాసులకి 30 దండాలు, మర్యాద మొత్తం వెళ్ళిపోండి, కళ్ళు మూసి తెరిసేలో దేశం వదిలి వెళ్ళిపోండి బాబు. ఏమన్నా అసలు అబ్రహాము అసలు ఏమన్నా ప్రయత్నం చేశాడా కొడతానికి కానీ తిడతానికి కానీ? కాళ్ళ మీద కాలేసుకుని చారినట్టు ఇది అవుతున్నాడు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ జోలికి వస్తే ఆయన జోలికి వచ్చినట్టే, నీ జోలికి వస్తే ఆయన జోలికి వచ్చినట్టే, ఇంకా అంతే. ఇంకా ఆయన యుద్ధం యెహోవాదే. నానా చాలా కాలమైంది యుద్ధం చేసి, కొంచెం కూర్చుంటావు, నేను యుద్ధం చేసి పెడతా అంటాను. ఓకే డాడ్స్, గో హెడ్. ఇప్పుడు చూడండి, అదే ఇక్కడ మీరు దేవుడిని ప్రేమించారు, మిమ్మల్ని ప్రేమించుకుంటారు కాబట్టి మీకు శత్రువు రాగానే దేవుడు
సూపర్ రా వేసారా మా అబ్బాయిని, మా అమ్మాయిని బాగా వేసి పెచ్చగొట్టుకుంటూ మళ్ళీ తప్పు చేయకుండా కొట్టాను. దేవుడే దగ్గరుండి అప్పచెప్పేసి దేవుడు అలా అబ్బా సూపర్, ఇంకొంచెం బాగా పడితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను రా, నువ్వు అన్యుడు అయినా పర్లేదు నీకు ఆశీర్వాదం ఇచ్చేస్తాను. ఎలా ఉంది నీ లైఫ్? నీ లైఫ్లో శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళ ఎదుట నువ్వు నిలబడుతున్నావా? నువ్వు ఎవరినైతే తిడతావో నాశనం అయిపోవాలి, వాళ్ళని ముందు అభివృద్ధి అవుతారు. అదేం ఆనందం, అదేం ఆశీర్వాదం నీది. నువ్వు తిట్టినోళ్ళే అంతకంతకు పైకి వెళ్తూ ఉంటారు. దాన్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే సేవకుడు కాదన్నారో వాళ్ళే వచ్చి మామూలు సేవకుడు కాదన్నారు నన్ను. అది దేవుణ్ణి ప్రేమిస్తే ఆ రేంజ్, అది అనుభవిస్తే కానీ తెలియదండి. మత్తయి సువార్త 26:75. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసయ్య తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపడి ఏడ్చాను. అక్కడున్న భయానికి పేతురు భయపడ్డాడు, చంపేస్తారేమో లేకపోతే ఏదో భయంతో తిరుగోడు. ఏం చేశాడు? 3 సార్లు యేసు ప్రభువాన్ని ఎరగొని అన్నాడు. దానికి ఎంత హై రేంజ్లో ఏడుస్తున్నాడు, వెలుపటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాను. మగోడికి ఏడుపు రాదు ఒక పట్టాన, భయంకరంగా. ఎలా తెలుసా? ఇష్టమైన బిడ్డ చచ్చిపోతే ఎలా ఏడుస్తున్నాడో ఇది చూడండి. పేతురు సంతాపపడి ఏడవడానికి కారణం ఏంటి? ఈరోజు నువ్వు దరిద్రమైన పనులు చేసినా ఎందుకు కన్నీరుతో ఒప్పుకోవు? ఎందుకు నీ కన్నీరు రావట్లా? దేవుడి మీద ప్రేమ లేదు. పేతురు దేవుణ్ణి ప్రేమించాడు కనుక, అయ్యో నా దేవుడు గుండెని కోసేశానే, అయ్యో నా దేవుడు నన్ను ప్రేమించి చెడిపోయిన నన్ను, పాపాత్మునైన నన్ను ఒక అభిషేక్తుడిగా మారిస్తే నేను ఆఫ్టర్ ఆల్ భయపడి చిన్న పిల్ల దగ్గర కూడా అబద్ధం ఆడేశాను. ఛీ! ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు దేవుణ్ణి బట్టి, దేవుని ప్రేమను గుర్తు చేసుకొని, దేవుణ్ణి బాధ పెట్టిన అన్నిటిని బట్టి కన్నీళ్లతో ఎక్కి ఏడుస్తారండి. ఈ రోజుల్లో కన్నీరేదండి. సమస్యల కోసం అడగట్లా కన్నీరు, అది బొచ్చుడుంది. మొగుడిని కొట్టలేదని కూడా ఎడుతారు మన వాళ్ళు సరిగ్గా. అది కాదు, పాపాన్ని బట్టి, దేవుడికి చేసిన ద్రోహాన్ని బట్టి, దేవుడికి ఇచ్చిన మాట తప్పిదాన్ని బట్టి, లేకపోతే ఇంకా ఏదైనా పాపాన్ని బట్టి పేతురు వలె పశ్చాత్తపడుతున్నావా? మనకి ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చెప్పే సారీ ఒకలాగా ఉంటుంది, మిగతా వాళ్ళ దగ్గర సారీ డాడీ, సారీ మమ్మీ, వదిలేరా. నీకు బాగా ఇష్టమైన వ్యక్తిని గాయపరిచావు అనుకో, కూర్చొని బతిమలాడుకొని ఏమనుకోద్దు, ఇంకోసారి అలా చేయండి. ఎంత తేడా ఉంది చెప్పాలి. మీ జీవితంలో కన్నీటితో ఒప్పుకుంటున్నారా? లూకా సువార్త 7:38. వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, కన్నీళ్లతో ఏం చేసిందంట? ఆయన పాదములు తడిపి. పాదాలు తడపాలంటే ఎంత రావాలి? సుమారు ఎంత కన్నీళ్ళు కావాలి? 10 బొట్లు చాలా? మీ పాదాలు కడగడానికి సుమారు ఎన్ని నీళ్ళు కావాలి? చెంబుడన్నా కావాలా? మామూలుగా మినిమం. ఇప్పుడు చెంబుడు కన్నీళ్ళు కాచేసింది. పాపాత్ముల శ్రీ పాపాన్ని బట్టి కాళ్ళంతా తడిపేసింది. అవునా? మీకు స్టార్టింగ్లో చెప్పా, భ్రమ పడద్దు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నీ పాటలు పాడుతున్నా కాబట్టి ప్రేమిస్తున్నట్టు, కానుకిస్తున్నా, పరిచయం చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, కంప్యూటర్ వర్క్ చేస్తున్నా, అది ఎవడైనా చేస్తాడు, ప్రేమించకపోయినా చేస్తాడు. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి క్లారిటీగా. 7:36 చూడండి. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా చాలు, ఒక్కసారి చూడండి. మీ భ్రమ తొలగిపోవాలి ఇప్పుడు యేసునామంలో ఒక్కసారి. ఇప్పుడు పరిసయ్యుడు ఏం చేశాడు? యేసుప్రభువా మా ఇంటికి వస్తావా, భోజనం చేస్తావా నాతో పాటు అన్నాడా లేదా? అన్నాడు. యేసుప్రభు వచ్చారా? భోజనానికి పిలిచాడా? భోజనాన్ని పిలిస్తే మనుషులు వస్తారా? మనుషులకి రెడీ చేశాడా? భోజనం మంచి ఏర్పాటు చేశాడా? టెంట్ వేసాడా? మీటింగ్ పెట్టాడా? కానీ ప్రేమ లేదు. సేమ్ మీ స్టోరీయే. భలే దిగిపోయింది కదా. పచ్చి బూతులు తిడుతున్నారు పిలిచిన ఇంటికి. పిలిచిందెవరు? ఆయనే. ఒరే ప్రేమ లేనోడా, ఒరే కఠినాత్ముడా, ఇంటికి పిలిస్తే సరిపోదురా, ప్రేమ ఉండాలి కొంచెం. ఒరే భోజనాలు పెడితే సరిపోదురా, ప్రేమ ఉండాలి. మీటింగ్ పెడితే సరిపోదు, ఆర్గనైజ్ చేస్తే సరిపోదు, డ్రైవింగ్ చేస్తే నేను ప్రేమించినట్టు కాదు, భ్రమ. అక్కడ అదే చెప్పేది. నువ్వు నన్ను ప్రేమించట్లేదు, ఇవి నన్ను ప్రేమిస్తుంది. నువ్వు నన్ను ప్రేమించలేదురా పరిసయుడా. ప్రేమించకపోయినా మీటింగ్ పెట్టచ్చు, ప్రేమించకపోయినా పాటలు పాడచ్చు, ప్రేమించకపోయినా అన్నీ చేసేయచ్చమ్మో. బలి వెలుగుతుందా? ప్రేమించకపోయినా పరిసయుడు అందరినీ పిలిచాడు, ఆయన కోసం ఎదురు చూశాడు, ఇంట్లోకి పిలిచాడు, మంచి కానుక రెడీ చేసి ఉండొచ్చు, అన్నీ చేశాడు, కానీ హృదయంలో ఆయన మీద ప్రేమ లేదు. రిలేటెడ్గా
ఫాస్ట్గా చూపిస్తాను చూడండి. 1 కొరింథీ 13:1 నుంచి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచున గనగడలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. మీరు దయచేసి బైబిల్ చదువుతున్నారా, ధ్యానిస్తున్నారా? రోజు ఈ రెండు చేయట్లేదండి. బైబిల్ చదవాలా, ధ్యానించాలా? కీర్తనలు ఏముంటుంది? దివారాత్రులు ఆనందిస్తూ ధ్యానించాలి. ఇప్పుడు చూడండి, పౌలు ఏమంటున్నాడు తెలుసా? ప్రేమ లేకపోయినా నీకు వరాలు ఉండొచ్చు, ప్రేమ లేకపోయినా నీకు విశ్వాసం ఉండొచ్చు, ప్రేమ లేకపోయినా నువ్వు ఆస్తి అమ్మేసి బేదలకు ఇచ్చేయచ్చు. అస్సలు అందదు ఈ పాయింట్, ఈ బుర్రకి అసలు అందదు. ప్రేమ లేకపోయినా ఇవన్నీ చెయ్యొచ్చు. అరే, అన్నిటికంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడంటారా. నిజంగా ప్రేమిస్తే దేవుడికి ఏది ఇష్టమో మనకు తెలుస్తుంది. నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఏది కష్టమో తెలుస్తుంది. నిజంగా ప్రేమిస్తే ఆయన్ని బాధ పెట్టం. నిజంగా ప్రేమిస్తే ఆయన్ని సంతోష పెట్టకుండా ఉండలేము. అది ప్రేమకి గుర్తండి, ప్రేమకు చిహ్నం, అది మినిమం. అది నువ్వు ప్రేమిస్తున్నా అని చెప్పి గుండెల్లో పొడుస్తూ, ప్రేమిస్తున్నా అని చెప్పి ఏడిపిస్తూ, ప్రేమిస్తున్నా అని చెప్పి ఆయన ముందే తప్పుడు పనులు చేస్తూ అదేం ప్రేమ అవుద్దండి? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్ప. ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు వ్యక్తులందరూ ప్రేమించి గొప్పోళ్ళు అయిపోయారా, కిందకి వెళ్ళిపోయారా? ప్రేమించి అడుగు తిన్నారా? 10 మందికి 1,00,000 మందికి ఆశీర్వాదంగా మారారా? చెప్పాలి. మరి మీరు ఉన్నారా ఆశీర్వాదంగా? 2వ పాయింట్ చూద్దాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇంకోసారి నా తర్వాత ఇప్పుడు చదవద్దు. 4:4లో 5,000 మంది చేర్చబడిరి. ఇప్పుడు దేవుణ్ణి పేతురు ప్రేమించాడు గనక ఏం చేస్తున్నాడు? ఆత్మల పరిచర్య చేస్తున్నాడు. వేల మందిని రక్షిస్తున్నాడు. ప్రసంగాలు చేసి దేవుని వైపు తిప్పుతున్నాడు. ప్రసంగాలు చేసి వాళ్ళు నొచ్చుకునేలాగా, వాళ్ళు మారు మనస్సు పొందేలాగా చేస్తున్నాడు. ఉత్తమమైన పరిచర్య చేస్తున్నాడు. దేవుడికి నచ్చే పరిచర్య ఏంటో తెలుసా? దేవుడు మెచ్చుకునే పరిచర్య అన్నిట్లో ఏంటో తెలుసా? తనకి దూరం అయిపోయిన పిల్లల్ని దగ్గర చేయటమే అన్నిటికంటే దేవుడికి ఇష్టమైన పరిచర్య. నేను వంట చేస్తాను, డ్రైవింగ్ చేస్తాను, ఎవడనే చేస్తాడు. కానీ ఒక ఆత్మ కోసం ప్రయాసపడేవాడు, నశించిపోయే ఒక వ్యక్తి కోసం, దిగజారిపోయిన పడిపోయిన ఒక దేవుని బిడ్డ కోసం నువ్వు ఏడుస్తావు చూసావా, ప్రయాసపడతావా, అది గొప్ప పరిచర్య. అది గొప్ప పరిచర్య. ఓ రోజు మా మెంబరు వేరే వాళ్ళ పాస్టర్ గారి కూతురు, వేరే పాస్టర్ గారి కూతురికి, నాకు ఎవరు తెలియని కూతురికి కనెక్ట్ చేసి ప్రేయర్ చేయించుకుంటుందంట. అన్నయ్య అంది. చెప్పమ్మా అన్న. పాస్టర్ గారి కూతురు మాట్లాడింది. అమ్మా, నువ్వు పాస్టర్ గారి కూతురు? అవునన్నయ్య. సూపర్ అన్నయ్య. ఒకే ఒక క్వశ్చన్ అడిగా, నీ జీవితంలో పాస్టర్ గారి కూతురుగా ఎంతమంది రక్షించావమ్మా అని అడిగా. యవ్వనస్తురాలు చూహే అంటుంది. ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. నేను గాస్పుల్ ప్రకటిస్తాను, సింగినాథం జీలకర్ర నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు యేసు ప్రభువారు ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమంది రక్షించావు? అయిపోయింది. ఫోన్ పెట్టేసిన తర్వాత మా మెంబర్తో అంటుందంట, ఫస్ట్ టైం ఒక సేవకుడు వింతగా నన్ను క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ టైం. ఇప్పటివరకు ఎంతోమంది సేవకులు నన్ను బ్లెస్సింగ్ చేశారు, ఎంతోమంది సేవకులు మెచ్చుకున్నారు. నువ్వు చిన్న వయసులో నువ్వు సూపర్ అమ్మ, మీ నాన్నకంటే సూపర్ డూపర్ అన్నారు. ఫస్ట్ టైం నా మనస్సుకి ఆలోచించే క్వశ్చన్ మీ దైవజనుని అడిగాడు. ఏది ఈరోజు ఆత్మల పరిచర్య? ఏది ఆత్మల భారం? ఏది ఆత్మల కోసం త్యాగమేది? కన్నీరు కాచేవాళ్ళు ఇక్కడ చెప్పండి. నశించిపోయా, నీ మొగుడు నశించిపోతేనే పట్టించుకోవు, నీ పిల్లలు లోకంలో ఉంటేనే కన్నీరు కార్చవు, మీ బంధువులు అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నా, వాళ్ళ హాస్పిటల్ ఐసీయూలో ఉన్నా నాకెందుకనే రకం. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నశించిపోయే వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళు రక్షించబడేదాకా నువ్వు సమయాన్ని, బలాన్ని, ధనాన్ని ఖర్చు పెడతావు. అప్పుడే నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. అంతేగాని నాకేం సంబంధం, నాకు సంబంధం లేదు, వాళ్ళు నశించిపోతే నాకేంటి, నేను ఒక్కడిని వెళ్ళిపోతాను పరలోకం అంటే స్వార్థపరుల్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళరు. అర్థమవుతుంది అనుకుంటా. 4వ వ్యక్తి అయిపోయాడు. 2 పాయింట్లు ఏంటి 4వ వ్యక్తి? పేతురులో 1, కన్నీటితో గుండె పైనలాగా పాపాన్ని ఒప్పుకొని దేవుడు గాయాన్ని కట్టాడు. 2, ఆత్మల భారంతో ఎప్పుడు అనేక వేల మంది రక్షించి దేవుని సంతోషపెట్టాడు. లాస్ట్ 5వ వ్యక్తి చూపించి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి పౌలుని చూద్దాం. పౌలు 5వ వ్యక్తి, ఫిలిప్పీ 2వ అధ్యాయం 5 నుంచి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని భాగ్యం. ఇది ఎంతమంది తెలిసి వచ్చిన ఒకసారి దయచేసి నా కోసం చేతులు ఎత్తండి ప్లీజ్, అడుక్కునేవాడిని. ఎవరు రాశారు ఇది? పౌలుకి ఎలా తెలుసు? పౌలు శిష్యుడా 12 మందిలో? యేసుప్రభు సిలువేసిన పౌలు ఉన్నాడా? చూశాడా? మరి పేతురు కంటే ఎలా వర్ణించగలిగాడు దేవుని త్యాగాన్ని? పట్టుకోవాలి పాయింట్. పౌలుకి ఎలా తెలుసు? పౌలు వర్ణించినట్లు త్యాగాన్ని పేతురు కానీ యోహాను కానీ వర్ణించలేకపోయారు. వాళ్ళు తక్కువ చేయట్లా, పౌలు ఎక్కువ వర్ణించాడు. ఎలా తెలుసా? పౌలు నా పాపం క్షమించబడి, నేను హంతకుణ్ణి కదా, హింసకుణ్ణి కదా, హానికరుణ్ణి కదా, నన్ను ఎలా క్షమించాడు ఈయన? ఆలోచించడం మొదలుపెట్టాడు. యేసయ్య శిలువ త్యాగాన్ని ధ్యానించడం మొదలుపెట్టాడు. ఆలోచించాడు, త్యాగాన్ని గుర్తించాడు, త్యాగాన్ని ధ్యానించాడు, త్యాగాన్ని ప్రకటించాడు. చెప్పడం మహిమపడుద్దాం. సిలువ వేయబడిన క్రీస్తునే మేము మిమ్మల్ని ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తు మీ మధ్యలో, అది తప్ప నాకు వేరేది ఎరుగని అసలు పవర్ఫుల్ డైలాగులు వాడాడు పౌలు. ఎలా తెలుసా? ఎందుకు తెలుసా? ఇప్పుడు పౌలు త్యాగాన్ని ప్రకటించాలంటే ఫస్ట్ తనకు తెలియాలిగా. తనకి తెలియాలంటే తను ధ్యానించాలిగా. దేవుడు పాదాల దగ్గర మొరపెడితే ఆయన సన్నిధిలో అన్నీ అర్థమవుతున్నాయి. ఎంత త్యాగం చేశారా, ఎన్ని కోణాల త్యాగం చేశారా, ఆయన దాసుడిగా వచ్చారా, రిక్తుడైపోయారా. కాబట్టి పౌలులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, పౌలు తనను క్షమించిన దేవుణ్ణి ప్రేమించాడు కనుక దేవుని త్యాగాన్ని గొప్పగా ధ్యానించి ప్రకటించి అక్కడితో ఆగిపోలా, దేవుని కోసం త్యాగం చేయటం మొదలుపెట్టి, దేవుని కోసం త్యాగం చేసి ఒక చోట అంటాడు, సమస్తాన్ని, నాకు ఏదైతే లాభకరమో సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ 2వ అధ్యాయంలో దేవుని త్యాగాన్ని రాశాడు ఫిలిప్పీలో. 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి నేను నష్టపరుచుకుంటున్నాను. నా కోసం దేవుడు అంత త్యాగం చేస్తే నాకెందుకు ఇవన్నీ, ఈ లోకంలో భోగభాగ్యాలు, చిచి ఆయన ఉండే లోకానికి వెళ్ళిపోతా. 2వ అధ్యాయంలో ధ్యానించి త్యాగాన్ని రాశాడు. 3వ అధ్యాయానికి వచ్చేవాడికి ఆయన త్యాగం చేసేసాడు. ఈరోజు ఎంతమంది యేసు ప్రభు వారి కోసం త్యాగం చేస్తున్నారు? నేను సిగరెట్ త్యాగం చేశాను అన్నయ్య. సిగరెట్ త్యాగం చేసావా? ఇంకా అందుకు కూడా త్యాగం చేశాను. డాక్టర్ చెప్పుంటాడు, ఇదే లాస్ట్ టైం రా, తర్వాత నేను ఇంకా నీకు వైద్యం చేయనని. భయపడి చేసాను. అది త్యాగమా? నీకు ఇష్టమైనవి, పాపం లేనివి, నీకు ఇష్టమైనవి ఎన్ని వదులుకున్నావు దేవుడి కోసం? ఒకసారి ఆలోచించండి. 2015లో నేను సెలూన్కి వెళ్తానికి ప్రేయర్ చేసుకుంటుంటే లోపల నుంచి దేవుని స్వరం, ఈ రోజు నుంచి రంగు వేయ మాకు నువ్వు అన్నారు. అప్పటికి నేను 15 ఏళ్ళ నుంచి హెయిర్ డై వేసే అలవాటు ఉంది నాకు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, నేను జాబ్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో 70,000 శాలరీ, వైట్ కాలర్ జాబ్. దేవుడు నాకేం చెప్పారంటే స్పష్టంగా, మరి రంగు వేసుకోవద్దన్నారు. రంగు ఎందుకు వేసుకోకూడదు ప్రభువా? అందరూ వేసుకుంటారు, ముసలోళ్ళు వేసుకుంటున్నారు, నేను 35 ఏళ్లే కదా అన్నా. వెంటనే బైబిల్ తీయన్నారు దేవుడు. స్పష్టంగా దేవుని ఎదురు చెప్తున్నా, యెషయా గ్రంథం తీయన్నారు, చదువు అన్నారు. నేను నీ కోసం నా అందాన్ని పోగొట్టుకున్నాను. నేను నీ కోసం సొగసైన నువ్వు స్వరూపం లేకుండా మారిపోయా. నువ్వు నా కోసం అది మానేలేవా? లేని అందం ఎందుకు, రంగులు ఎందుకు నీకు? త్యాగపూరితమైన మనసు నీకు రావాలని 2015లో చెప్పారు. ఆ రోజు నుంచి నేను రంగేయటం మానేశాను. చాలామంది నన్ను పిచ్చోడు అన్నారు ఉద్యోగంలో. దేవుని స్తోత్రం. దేవుడి కోసం అవమానాలు భరించాను. ఈరోజు వాళ్ళ ఎదుట నన్ను కనపరిచారు నా దేవుడు. నేను చెప్పగలను, నా జీవితంలో నాకు ఇష్టమైన, నేను విజయవాడ కృష్ణాంకలో ఉన్నాను 35 ఏళ్ళు, 35 ఇయర్స్. ఇప్పుడు ప్రజెంట్ అక్కడి నుంచి దేవుని పిలుపుని బట్టి తుని పక్కన చిన్న ఊరు వెళ్ళిపోయా. దేవుడు నన్ను పిలిచినప్పుడు విజయవాడ మహాపట్నం 10 లక్షల మంది జనాభా, నన్ను పిలిచిన ఊర్లో 50,000 మంది జనాభా. గట్టిగా ఏముండవు అక్కడ. కాకినాడ వెళ్ళాలి. అక్కడి నుంచి దేవుడు అన్నారు, వచ్చేసే సేవ కోసం అన్నారు. నాకు ఇష్టమైన ఊరు, నాకు ఇష్టమైన కృష్ణలంక వదిలేశాను, రంగు వదిలేసా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసా, నా సంతోషాన్ని వదిలేశాను, అన్ని త్యాగం చేసి సేవ చేస్తున్నా. ఈరోజు నేను చెప్పగలను, నా దేవుని కోసం నేను కరిగిపోయాను, కరిగిపోతూ ఉన్నా. నా అహం కంటే నా దేవుడే నాకు ఇష్టం. నా అహం కంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియాకి నాకు ఆఫర్ వచ్చింది స్పీకర్గా కొన్ని ఏళ్ల కిందట. ఎగురుకుంటూ దేవుడా భలే దేవుడు, మంచి దేవుడు అని డ్యాన్స్ చేస్తే, ఏంటి ఆనందం కారణం అన్నారు దేవుడు. ఆస్ట్రేలియా వెళ్దామా ప్రభు అన్న. నాకు పని ఉంది, నువ్వు వెళ్ళన్నారు. అంటే అర్థం ఏంటరే, నాకు ఇష్టం లేదన్నా. డోర్ మూసుకుని ఏ డ్యాన్స్ చేసావు అదే డ్యాన్స్ తనకి వెళ్ళిపోమ్మా,
వెంటనే స్పాట్లో వాళ్ళకి ఫోన్ చేసి నేను ఆస్ట్రేలియా రావట్లేదు, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నా దేవుడికి ఇష్టమే నా ఇష్టం. అది దేవుడి ఇష్టమే మన ఇష్టంగా మారిపోవాలి. నిజంగా దేవుడిని ప్రేమిస్తే దేవుడికి ఇష్టమైంది మనకు కష్టమైన అది ఇష్టంగా మార్చుకోవాలి నిజంగా దేవుడిని ప్రేమిస్తే కనుక. కాబట్టి నేను చెప్పగలను, దేవుడు కృపలో విశ్వాసిగా ఉన్నప్పుడే, ఒక పుస్తకం రాశాను నేను, విశ్వాసిగా ఉన్నప్పుడే, సేవకుడు అవ్వకముందే, యేసయ్య త్యాగంలో కోణాలు అని. విశ్వాసిగా ఉన్నప్పటి నుంచే దేవుని త్యాగాన్ని ధ్యానించడం మొదలుపెట్టాను. విశ్వాసిగా ఉన్నప్పుడే శిలువ త్యాగం గురించి ఒక పాట రాయాలనుకున్నప్పుడు 20 పాటల్లో ఒక పాట కలువరిలో చూపిన ప్రేమ అని ఒక పాట రాసి ఆల్బమ్ చేసి రిలీజ్ చేసాం. 5 దేశాలకు ఆల్బమ్ వెళ్ళిపోయింది. నాతో రాయించిన పాట అనేక చర్చిల్లో గుడ్ ఫ్రైడే నాడు ఒకేసారి అనేక మంది అనేక సంఘాల్లో పాడుకున్నారు ఆ పాట. మీరు చేసిన త్యాగానికి బదులు ఇవ్వగలనా, మీరు కార్చిన రక్తానికి వెల కట్టగలనా, కలువరిలో చూపిన ప్రేమ కన్నీటితోనే పాడనా, నా కోసం చేసిన త్యాగం వేదనతోనే పాడను. మీరు చేసిన త్యాగానికి బదులు ఇవ్వగలనా, మీరు కార్చిన రక్తానికి వెల కట్టగలనా, మీరు చేసిన త్యాగానికి బదులు ఇవ్వగలనా, మీరు కార్చిన రక్తానికి వెల కట్టగలనా. దేవుడు నాకు ఒక రోజు సేవ చేస్తూ ఉండగా, ఒక రోజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చెప్పిన స్పష్టమైన మాట ఏంటి తెలుసా? నా కుమారుడు నా దాసుడు, ఒక మాట చెప్తాను, సీక్రెట్ విను అన్నారు. చెప్పండి ప్రభు అన్న. ఈ భూమి మీద ఎవరైనా నా త్యాగాన్ని, నా శిలువ త్యాగాన్ని ప్రతిరోజు మానకుండా నిజంగా యథార్థంగా ధ్యానిస్తే కొంతకాలంలో వాళ్ళకు కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ, వాళ్ళ వంశానికి కానీ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఏ ఊరికి కరువు లేకుండా ఇస్తాను సమృద్ధి అన్నారు. సమృద్ధి చేస్తా అంతగా. ఏది ఈ రోజుల్లో త్యాగపు వాక్యాలేవి, త్యాగాన్ని ధ్యానించడం ఏది? గుడ్ ఫ్రైడేకి పరిమితం అయిపోయింది. గుడ్ ఫ్రైడేకి పరిమితం అయిపోయింది. ఎక్కడో అప్పుడప్పుడు ఒక పాట పాడేసి నెలలో, సంవత్సరంలో 2-3 సార్లు. దయచేసి భ్రమలో ఉండద్దు, అది కరెక్ట్ కాదు. నువ్వు చేసిన చిన్న త్యాగాన్నే జనాలు మర్చిపోకూడదు అనుకుంటావు. ఆకాశమంత త్యాగాన్ని నువ్వు బ్రతకడానికి, నువ్వు క్షణం క్షణం ఈరోజు నువ్వు అనుభవించే ప్రతి సెకను ఆయన త్యాగంలోంచే. మనం అనుభవిస్తున్న ప్రతిదీ ఆయన త్యాగంలోంచే. నేను ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున మొదటి ఘడియలో, మొదటి దేవుడితో సహవాసంలో ఫస్ట్ చెప్పే మాట, మీ ఆయుష్ నాకు పోసారయ్యా, మీ ఆయుష్ పోసారు నాకు. రోజు చెప్పుకుంటా, ప్రతిరోజు ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకొని, మీరు అర్ధాయుషులో మరణించి నాకు పూర్తి ఆయుష్ ఇచ్చారు ప్రభు. ఎంతమంది ఉన్నారు దేవుని త్యాగాన్ని గుర్తించేవాళ్ళు? ఎంతమంది దేవుడి కోసం త్యాగం చేసేవాళ్ళు ఉన్నారని అడుగుతున్నాను. లాస్ట్ పాయింట్, 10వ పాయింట్, 5గురిలో పౌలు దేవుని మహిమను ఏమాత్రం దొంగిలించలేదు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 9వ, వస్త్రాలు చింపుకున్నాడు. అరే పిచ్చిగాని పట్టిందా మీకు? పిచ్చి ఏమన్నా పట్టిందా? మమ్మల్ని దేవతలు అంటే మీ మనుషులు రా, మట్టి మనుషులు. అరే ఎందుకు చింపుకున్నాడు బట్టలు? ఒక మాట చెప్పండి. మామూలుగా చెప్పచ్చుగా, వేలెత్తి చూపించచ్చుగా. అలా వద్దు. బట్టలు ఎందుకు చింపేసుకున్నాడు? ఎప్పుడైనా ధ్యానించారా? ఎందుకు చింపుకున్నాడు తెలుసా? ఆయన మహిమ ఇతనికి వచ్చేస్తుంటే తట్టుకోలేకపోయాడు, భరించలేకపోయాడు. నెక్స్ట్ లెవెల్ ప్రేమ, నెక్స్ట్ లెవెల్ పిచ్చి దేవుడు అంటే. అమ్మో అది నాది కాదు, దేవుడిదిరా బాబు, అది నాకు, అమ్మో నాకు రే, నాకు ప్లీజ్ రా. మరి నువ్వు ఎవరండి? డాక్టర్లు. మన వల్ల ఏమవుద్దండి? మనం మట్టి మనుషులు, పాపాత్మ అండి. మనలో దేవుడు ఏదైనా మనల్ని వాడుకుంటే తప్ప మనం వాడబడలేని అల్పులం, ఆ భాగ్యులం అండి. పేర్లు, బిరుదులు. ఎక్కడైనా నా ఫోటో ఉందా? ఎక్కడైనా మా సేవకుల ఫోటోలు ఉన్నాయా? పేర్లు ఉన్నాయా దీని మీద? చూడండి, గత 9 సంవత్సరాలుగా పేరు, ఫోన్ నెంబరు, పేరు, ఫోటో లేకుండా 9 ఏళ్ళగా అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాం దేవుని మహింపరుస్తూ. నెక్స్ట్ మంత్ కర్ణాటకకి వారం రోజులు ట్రిప్, 2 చోట్ల వేరు వేరు ఏరియాలో మీటింగు. ఇక్కడి నుంచి ₹1,00,000 వ్యాన్ బుక్ చేసుకుని వెళ్తున్నాం, 15 మంది. ₹1,00,000. అయితే వాళ్ళు భారీ మీటింగ్ పెడుతున్నాం, మీ ఫోటో వేయాలన్నారు. నేను దాని పోవన్నా ఫోటో అడిగానండి. ఈ రోజుల్లో ఫోటో లేకపోతే అయిపోయింది క్రైస్తవ్యం.
అయిపోయింది, నాశనం, సర్వనాశనం. దేవుని విశ్వాసమును కర్త, దానిని కొనసాగించు. యేసయ్య వైపు చూడాల్సింది పోయి ఫోటోలు ఉంటేనే వస్తారు జనాలు. నీ ముందు ఎవరిని పెడితేనే వస్తారు, రాకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళిపోతా పరలోకం. ఎవరికి ఉంది ఈ రోజుల్లో? నలుగురితో నేను కూడా. వాళ్ళు ఫోటోలు వేస్తున్నారు, నేను వేసుకుంటా. వాళ్ళు బిరుదులు పెట్టుకుంటారు, నేను పెట్టుకుంటా. దేవునికి మహిమ ఏది? నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు. మనం దాసులమా యజమానులమా? ఫాస్ట్గా చెప్పేస్తారు, చేసేయన్నీ చేసేస్తారు. దేవుడు మహిమంతా లాగేసుకుంటారు. దేవుని సింహాసనం మీద కొట్టి కాలుతో తొక్కి కూర్చుంటారు సింహాసనం మీద. మళ్ళీ మేము దాసులం, క్రీస్తు దాసుడిని. నేను ఎందుకు డబల్ గేమ్, ఎందుకు నరకానికి రెడీ అవుతా? నాకు అర్థం కాదు. పేరు లేకుండా చేయండి, పేరు పెట్టుకోకుండా, ఫోటోలు పెట్టుకోకుండా. క్షమించండి, ఎక్కువ మాట్లాడదు అనుకోవద్దు. విగ్రహాలను వంశంలో నుంచి వచ్చానండి నేను, ధర్మకర్త కొడుకునండి నేను. ఈరోజు ప్రజలకు 3 రాష్ట్రాల ప్రజలకు స్పీకర్గా వాడబడుతున్నా నేను. 3 రాష్ట్రాల ప్రజల్లో తక్కువ సమయంలో. ఎందుకు అంటే దేవుని మహిమను దొంగిలించకుండా జాగ్రత్త పడుతున్నాం మా సేవకులు మేము. అమ్మో, అది ఆయన మహిమ, ఆయనకి ఇచ్చేయాలి, ఆ సింహాసనం ఆయనది, మాకంటూ చిన్న ఇచ్చారుగా, మాకు ఇచ్చాలు. సాతాను ఎందుకు పడిపోయాడు? ఆడికి ఇచ్చిన సింహాసనం సరిపోలేదు, తృప్తి లేదు, దేవుని సింహాసనం కావాలనుకున్నాడు. దేవుడికి మండింది, తీసి పారేస్తారు. ఈరోజు అందరూ తృప్తిగా ఉండాలి, చాలు, ఆయన దాసుడు అని చెప్పుకోవడమే భాగ్యం, ఆయన దాసులుగా ఉండటమే భాగ్యం కాదా? మరి పేర్లు ఎందుకు, పొగడతలు ఎందుకు, హడావుడు ఎందుకు? వద్దు. తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ కావాలంటే దేవుని మహిమ దేవునికి ఇచ్చేయండి, గొప్పలు అయిపోతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సేవ, ఎక్కువ అభివృద్ధి చూస్తారు మీరు. భక్తిలో కానీ పరిచర్యలో కానీ సీక్రెట్ అది. ఆయన పైకి ఎత్తబడాలి, మనం తగ్గబడాలి. యోహాను సువార్తలో ఉంటుంది, ఆయన పైకి ఎత్తబడినప్పుడు అనేక మంది ఆకర్షించుకుంటారు. ఇప్పుడు ఎక్కడా లేదు, పాంప్లెట్లు వేసాం మేము ఫస్ట్ టైం మీ మీటింగ్కి, ఫోటోలు లేవు, మరి ఎలా వచ్చారు జనాలు? నీకు 1,00,000 మంది రావాలా? ఇక్కడ ఉన్న ఏ పేతురు అవుతాడో, ఏ దానియేలు అవుతాడో తెలియదుగా ఫ్యూచర్లో. నేను ముగిస్తున్నాను. ఈ 5 వ్యక్తులు మీ ముందు పెట్టాను. 10 పాయింట్లు మీకు ఉన్నాయా? కళ్ళు మూసుకొని ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే ప్రభువా నన్ను క్షమించి మోసపోయానయ్యా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకొని మిమ్మల్ని సొనుగుతూ, ప్రేమిస్తున్నానని చెప్పి మీ స్థానంలో నేను కూర్చొని, ప్రేమిస్తున్నానని చెప్పి మొదటి గడి ఇవ్వకుండా, ప్రేమిస్తున్నానని చెప్పి చెడుతనాన్ని ఇష్టపడుతూ భ్రమలో ఉన్నాను ప్రభు అని చెప్పగలవా? మీరు ఎలా ఉన్నారు నాకేం చెప్పద్దు. మీరు ప్రేమిస్తున్నారా, నటిస్తున్నారా? ప్రేమిస్తున్నారా, ప్రేమించట్లేదా? నిజంగా నువ్వు ప్రేమిస్తే ఈ పాటికి నిన్ను ఆశీర్వదించేవాళ్ళు నా దేవుడు. నిజంగా నువ్వు ప్రేమిస్తే ఈ పాటికి ప్రజలకి నిన్ను దీవెనగా మార్చేవాళ్ళు. నిజంగా ప్రేమిస్తే ఈ పాటికి నీ ద్వారా అనేక మంది రక్షించబడేవాళ్ళు, అనేక మందికి నువ్వు మాదిరిగా పౌల్లాగా ఉండేవాడివి. దయచేసి భ్రమలో ఉండొద్దు నా అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, మీ కాళ్ళు పట్టుకుంటున్నా, దయచేసి భ్రమలోంచి బయట. 2 మనస్సులు కరెక్ట్ కాదండి. దేవుణ్ణి దూషిస్తే ఆయన కోపడతా, ఆయన కోపం వస్తాండి. దేవుణ్ణి ప్రేమిస్తే నీకేదైనా చేస్తారు. నీ శత్రువుని కూడా నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తారు. దయచేసి కళ్ళు మూసుకొని కన్నీళ్ళతో, అయ్యో దారి తప్పిపోయావు, దేవుని మార్గంలోంచి నీ మార్గంలో స్వచ్ఛత్వంలోకి వెళ్ళిపోయావు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దయగల తండ్రి, ప్రేమాస్వరూపుని యేసు ప్రభువా, వాక్యమైన దేవా, సూటిగా మీ ప్రజలతో మీరు మాట్లాడారు ప్రభువా, అద్భుతంగా మాట్లాడారు. అయ్యో, మీ ప్రజల్ని మీరు రక్షించారు, ఈరోజు విడిపించారు. భ్రమలో ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి భ్రమ పడుతున్నాం అని క్లారిటీ ఇచ్చినందుకు మీకే మహిమ తండ్రి. మీరే మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.